వరకు అందరి ప్రోత్సాహంతో ఆదరణతో వారం వారం వస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఈ కార్యక్రమంలో చర్చించుకున్నటువంటి ఇతివృత్తాలు కూడా నేను ఒకటి గ్రూప్లో పెట్టాను. ఇప్పటిదాకా వచ్చిన ఇతివృత్తాలు. ఈ వేదిక గురువు గారు కమలాకర్ శర్మ గారు ముఖ్యంగా ఆలోచించి అనుకున్నది ఏమిటి అంటే, జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు కానీ, జ్యోతిషం నేర్పుతున్న వాళ్ళు కానీ, జ్యోతిషాన్ని శాస్త్రీయంగా నేర్పుతూ ఈనాటి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఎలా దీన్ని ప్రకటించాలి, మన భావాలు ఎలా పంచుకోవాలి, సమాజంలోకి ఎలా మన భావాలు రావాలి అనేది చెప్పుకునేందుకు వేదికగా తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఎంతోమంది జ్యోతిష గురువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, తర్వాత విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు 3 ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు పరిమితి ఉండేది, 200 చిల్లరకి పరిమితి ఉండేది. 3 గ్రూపులు చేసాం. అందులో 1, 2, 3 అని ఉంటాయి. విఎస్ జ్యోతిర్వాణి. దాంట్లో 3లో అన్నిట్లో కలిపి సుమారు 1200 మంది. అంటే మన ఈ సత్సంగ కార్యక్రమాలు, రికార్డింగ్లన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. దయచేసి మిత్రులందరూ మ్యూట్ చేసుకోండి, లేకపోతే వేరే వాళ్ళకి అనవసరంగా. ఈ పరంపరలో మనం ప్రతి వారం ఏదో ఒక జ్యోతిష విషయాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ మనం సమాజంలో అందరం దాన్ని అన్వయించుకొని ఋషులు ఆశించినటువంటి సుఖము, సౌకర్యము, అంతము, భద్రము అయిన జీవితం కొరకు దీన్ని ఉపయోగించుకోవడం కొరకు మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ప్రతి జ్యోతిష విద్యార్థికి తెలుసు, కర్మ సిద్ధాంతము అనేది చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగానే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని చూడబడతాయని, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా కనీసం పరిచయమైనా అవి ఉంటాయి మనకి. ఈ రెండింటితో పాటు మన నిత్య జీవితంలో మరొక ఇన్పుట్ అంటాం. ఆ ఇన్పుట్ ఏమిటి మనకి అంటే, అది ధర్మశాస్త్రం. మనకి ఎన్నోసార్లు గురువు గారు కమలాకర్ శర్మ గారు ఈ విషయాలు చెప్తూ వస్తూనే ఉన్నారు. ఈ 3 సమాహారమే మనిషి నిత్య నైమిత్తిక దైనిక జీవన విధానం. లేకపోతే మనం నిత్య జీవితం ఎలా ఉండాలి అనేది ఈ రోజుల ఇప్పటి ధోరణితో మనం వెళితే మనం అసలు నిర్ణయించే వాళ్ళమే కాదు. ఆనాడు 1000 సంవత్సరాలకు ముందు ఋషులు తమ తపోబలంతో, తపస్సు అంటే పరిశోధన అని మనం అనుకున్నాం. ప్రకృతి మీద పరిశోధన తపస్సు. ఆ తపస్సుతో వారు వేదాలను దర్శించి వేదవాంగ్మయాన్ని వృద్ధి చేసి దాని ద్వారా ప్రతి మనిషి ఎలా జీవించాలి అన్నది నిర్దేశించిన విధానంలో మనకి భారతీయ జ్ఞాన పరంపర వస్తుంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటాం ఈరోజు. దాంట్లో అతి ముఖ్యమైనది, బహుశా మొట్టమొదటిసారిగా ఋషులు దర్శించింది, ఆవిష్కరించుకున్నది జ్యోతిషాస్త్రమే. ఆ జ్యోతిషాస్త్రంలోంచే మళ్ళీ గణితం ఇంకా ఎన్నో పుట్టుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ మధ్యన మనకి ఈ 3 కర్మ సిద్ధాంతము, జ్యోతిష శాస్త్రము, ధర్మశాస్త్ర విధానాలు, ఈ 3 కలగలిపి ఒకే చోట సాహిత్యం రూపంలో, ఒకే చోట ఒక పుస్తక రూపంలో సాధారణంగా ఎక్కడా లభించవు. దానికే లభిస్తాయి. కానీ మన అదృష్టం ఈ మధ్యనే వాసిష్ఠ గారు రాసినటువంటి జ్ఞానము జ్ఞేయము అనేటువంటి ఒక పుస్తకం ఆవిష్కరించబడింది. ఆ పుస్తకం గురించి నాకు ముందుగా దాని గురించి తెలియజేసింది డాక్టర్ వై శివప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు. వారు ఎంఏ ఫిలాసఫీ వేదాంత శాస్త్రం చేశారు. తర్వాత ఎంఏ ఇది మనస్తత్వ శాస్త్రం కూడా చేశారు. వారు మోటివేషనల్ స్పీకర్. సో మన అదృష్టం, జ్యోతిర్వాణి అదృష్టం, వారి పరిచయం కలిగింది. వారితో మాట్లాడడం జరిగింది. ఈ పుస్తకం వస్తుంది అన్నప్పుడు ఆ పుస్తకం వారు నాకు స్వయంగా పంపించారు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, మనం దీనిలోని విషయాలు జ్యోతిర్వాణిలో తప్పకుండా అందరితో పంచుకోవాలి అని. మన జ్యోతిర్వాణి ఉద్దేశం కూడా ఇదే. ధర్మశాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని 3
ఎలా మనం అర్థం చేసుకొని సమాజంలో అందరికీ చెప్పడం, మనం ఆచరించడం చేయడం. ఆ క్రమంలో ఈరోజు ఆ పుస్తక రచయిత అయినటువంటి వాసిష్ఠ గారికి మనం నమస్కారాలు చెప్పుకుంటూ, వారు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను, వచ్చినట్టుగా నాకు కనపడుతోంది. ముందుగా వారికి నేను నా ప్రణామాలు చెప్తున్నాను. వారికి నమస్కారం చేస్తూ, ఈ పుస్తకానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు తెలియజేయడం కొరకు డాక్టర్ వై శివరాం ప్రసాద్ గారిని ప్రత్యేకంగా ప్రార్థించాను. వారు ఒప్పుకున్నారు. ఈరోజు జ్యోతిర్వాణి, వారి జ్యోతిర్వాణితోనే మనం వింటాం. వాసిష్ఠ గారు కనికరించి మనకి తమ అభిప్రాయం కానీ, తమ యొక్క జ్యోతిర్వాణి కానీ వినిపిస్తే మనందరికీ అదృష్టమే. మనకి ఈ ఈ పుస్తకం ఆధారంగా నేను దీని యొక్క విషయ సూచిక అంతా కూడా నేను గ్రూపుల్లో మళ్ళీ పెట్టాను. ఏమేముంది విషయ సూచికలో అని. 3 పేజీలు 4 పేజీలు. అందువల్ల సభ్యులందరూ కూడా ఆ పుస్తకంలో ఏముంది అని తెలుసుకోగలుగుతారు అని. సో మనకిప్పుడు ఈ పుస్తక రూపంలో వచ్చిన ఈ జ్ఞానాన్ని మనం అందరికీ తెలుసుకోవాలి కాబట్టి, తెలియజేసుకోవాలి కాబట్టి, ఈ జ్ఞానము జ్ఞేయము అనే పేరుతో వచ్చినటువంటి పుస్తకాన్ని యొక్క విలువను అర్థం చేసుకుని, దానిలోని విషయాలను మనం కొంతమైన సారాంశమైన మనం గ్రహించడానికి నేను డాక్టర్ వై శివరాం ప్రసాద్ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించడం ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. వాసిష్ఠ గారు కనుక మాట్లాడినట్టయితే ముందుగా ఒక్కసారి వారికి నమస్కారం చేస్తూ, వీలైతే వీడియోని కూడా ఓపెన్ చేసి అందరికీ దర్శనం ఇవ్వండి అని చెప్పేసి వారిని కోరుతున్నాను. డాక్టర్ వై శివరాం ప్రసాద్ గారు. నమస్కారం శాస్త్రి గారు. జ్యోతిర్వాణి ద్వారా ఎంతో మంది మేధావుల్ని కలవడానికి సదవకాశం ఇచ్చిన మీకు, శివపరమాత్మకి నమస్కారాలు. నా పేరు డాక్టర్ శివరాం ప్రసాద్. ఆల్రెడీ మీరు నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ముందర ఈ గ్రంథాన్ని ఒకసారి అందరూ చూశాక తర్వాత ఈ గ్రంథానికి నమస్కరించుకుని మనసా శిరసా వాచా, ఈ గ్రంథం అసలు ఎలా మొదలైంది, అసలు అంటే వాసిష్ఠ గారి గురించి కొన్ని ఇంట్రడక్షన్ చెప్పాక వారితో నేను ఎలా అసోసియేట్ అయ్యాననేది తర్వాత చెప్తాను. ఈ వాసిష్ఠ గారు అమలాపురంలో ఉంటారు. గత 40 సంవత్సరాలుగా ఈయన ఈ ధర్మశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, కర్మ సిద్ధాంతము అనే వాటి మీద ఒక పరిశోధనలో ఉండి పెద్ద పెద్ద సన్యాసులు, పీఠాధిపతులు, తర్వాత గురువులు, శాస్త్ర పండితులు, మంత్రతంత్ర శాస్త్రంలో అనుభవం కలిగిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అఘోరాలు వాళ్ళని కూడా కలిస్తారు. సిద్ధమాతలు, సిద్ధ పురుషులు, సమాధుల యొక్క దర్శనాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి అనేక రకమైన అనుభవాలు వచ్చాయి. వారికి జ్యోతిష్ శాస్త్రంలో కొంత ప్రవేశంతో జీవితం మొదలు పెట్టడం, ఆ తర్వాత పరిశోధన, తన్ని తాను ప్రశ్నించుకోవడం, ఇతరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్పాలి, దానికోసం గురువుల్ని ఎలా ఆశ్రయించాలి, అసలు ఎవరు గురువు, అసలు ఏం అడగాలి, ప్రజలకున్న సందేహాలు ఇవైతే తనకి వచ్చిన సందేహాలు వేరుగా ఉన్నాయి, వీటి మధ్యలో ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉంటున్నాయి, జనరల్ గా ప్రజలు అడిగేవేమిటి, జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, సంఘర్షణలు, క్షోభలు, వేదనలు అని వచ్చినప్పుడు జనరల్ గా అడిగే వాళ్ళకు కూడా కొంత ఏదోలండి మా పూర్వజన్మ సుకృతం, మా ప్రారంభం, లేకపోతే మా స్వయంకృత అపరాధం, లేకపోతే దైవం, లేకపోతే విధి, తలరాత, ఏమో తెలియని సందిగ్ధంలో వాళ్ళు మన వాసిష్ఠ గారిని అడుగుతున్నప్పుడు ఈయనకి ఒక ఆన్సర్ దొరికినట్టే దొరికింది. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అని తనకున్న ఆలోచనని గురుముఖంగా వారు తెలుసుకుని చాలా అమూల్యమైన విషయాల్ని రాసుకుంటూ పెట్టుకుని ఉన్నారు. ఇది నాకు తెలియదు, ఇదంతా వారి గతం. ఆయన ఒక 38-40 years రాసుకున్న పుస్తకాలు అవన్నీ ఒక చోట ఉండగా సుమారుగా 4.5 సంవత్సరాల క్రితం ఒక రిఫరెన్స్ ద్వారా ఎవరైనా సరైన వ్యక్తి నేను అనుకున్నది అనుకున్నట్టుగా రాయగలగాలి, తెలుగులో సరళమైన భాషలో ఆ పారిభాషిక పదకోశాలు ఉండాలి, మంచి భాషా పరిజ్ఞానం ఉండాలి, ఆకళింపు చేసుకునే శక్తి ఉండాలి, కొంచెం
ఏకసంతాగ్రహం ఉండాలి. ఇలా ఏవో ఆయన పెట్టుకున్న వాటికి ఆ వాగ్దేవి కృపో, శివ పరమాత్మ కృపో, ఏ అవతార పురుషుల ప్రసాదం తిన్న కృపో నేను వారి సాన్నిధ్యానికి వెళ్ళడానికి కుదిరింది. వారు నన్ను ఎంపిక చేసుకున్నారు. అప్పటికే వారి దగ్గర సుమారుగా నేను 2500 పేపర్ల మీద వారు రాసుకున్నవి, మళ్ళీ కొట్టేసినవి, డిటిపి చేయించినవి, తప్పులు దిద్దనివి, కొత్త కొత్త కాన్సెప్ట్. ఆయన పడుకున్నప్పుడు నిద్రలో వచ్చిన పడుకుంటారు కానీ నిద్ర పట్టదు. ఏదో ఆలోచన వచ్చి ఆ పేపర్ మీద అది రాసేయడం, తెల్లారేటప్పుడు కొంత ఫెయిర్ చేయడం. ఇలా సుమారుగా ఒక 3000 4000 పేపర్లు నేను అక్కడ వారి దగ్గర చూశాను. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాక ప్రసాద్ గారు ఇలా ఉంది ఆ కాన్సెప్ట్ అని, అసలు ప్రజలకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయని అడిగే ముందర నేనే ఉన్నా అంటే, అసలు మీకు ఈ పుస్తకం ఎందుకు రాయాలనిపించింది, ఇలా ఒక గ్రంథంగా ఎందుకు చేయాలనిపించింది అంటే, నేను నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని నాతో అంతం అయిపోకుండా జాతికి, మన తరాల వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం రాస్తున్నాను. ఇది చాలా, ఆయనకున్న వినమ్రత అంతా అక్కడే తెలుస్తుంది. నాహంకర్త అని ఆయన దైవానికి, కర్మదేవతకో, ధర్మదేవతకో వదిలేశారు. ఆయనే వదిలేశాక ఇంకక్కడ నేను చేస్తున్నది ఏమీ లేదన్నది, నా అనేది కూడా లేదని నేను వారు ఎలా చెప్తే అలాగవన్నీ రాసుకుంటూ వెళ్ళడం, మళ్ళా వాటిల్లో ఏ ఒక్కళ్ళకి డౌట్ రాకుండా మళ్ళా శాస్త్ర సమ్మతమైన రహస్యాల్ని సవివరంగా ఇవ్వాలనే ఆలోచన కలగడం. ఇలాగా 4.5 సంవత్సరాలు నేను చాలా సార్లు అమలాపురం వెళ్ళడం, వారు ఈ టాస్క్లు ఇవ్వడం, కొన్ని అయితే వారు ఫోన్లో చెప్పడం, వెంటనే నేను రాసి ఇవ్వడం. ఉదాహరణ, చలనచిత్రాల్లో కర్మ సిద్ధాంతం. నేను గాయకుని కాబట్టి నాకు వేలాది పాటల మీద రీసెర్చ్ చేశాను కాబట్టి, ఒక 108 రాగాల మీద పరిశోధన చేసి ఉన్న సినిమా పాటల గ్రంథాన్ని కూడా ముద్రించడం, అంటే శాతబయట వరప్రసాద్ రెడ్డి గారు ప్రింట్ చేశారు. దాంతో నాకు అటు సంగీత సాహిత్యాలుగా తెలుసని 2 అక్షరాలు, ఇంగ్లీష్ నుంచి తెలుగు, సంస్కృతం నుంచి తెలుగులో వచ్చిన అనుభవం ఉంది. ఇవన్నీ చూసి వారు అంటే నా గురు సమానుడు, వారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారేమో, శివాజ్ఞ ఆ విధంగా జరిగిందేమో ఈ పుస్తకం రాయడానికి. ఆయన ప్రతిరోజు నాతో అంటున్నది ఏదో, కర్మదేవత పడుతుందండి, కథలనివ్వట్లేదండి, కళాన్ని భావం వస్తుంది, దానికి సరైన భాష అన్వయము, వాక్య నిర్మాణము కుదరట్లేదని రాత్రి పగళ్ళు ఆయన పడిన బాధని నేను కూడా సమానంగా చూసిన వాడిని. కాబట్టి పరమాత్మ నాకు ఇచ్చిన భాషా పరిజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆ అక్షర రూపంలో పెట్టడానికి ఆయన ఆదేశాల ప్రకారం ఒక చోటుగా పుస్తకం వచ్చింది. ఈయన చాలా మంది గురువుల్ని కలిశారండి. ఆ విషయంలో ఆయనకి ఎంత ఓపికో, ఎంత సహనమో, ఎంత ఫోకస్, దృష్టి కేంద్రీ సబ్జెక్ట్ మీద ఆయనకి ఎంతో మమకారం. ఆయన టాపిక్స్ చెప్తున్నప్పుడు కేరళ వెళ్ళి, ఆయన ఆ రోజుల్లో 85 ఆ టైంలో మొబైల్స్ లేవు, ల్యాండ్ లైన్స్ లేవు. ఓ గురువు దగ్గరికి వెడితే ఆయన ఎప్పుడు పిలుస్తారో తెలియదు, 1 కిలోమీటర్ దూరంలో ఈయన ఉండేవారు. అంతే, 24 గంటలు ఆయన ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అంత నిష్టగల ఆ గురువు దగ్గర ఈయన ఏదో సబ్జెక్ట్ నేర్చుకోవాలని చివరికి వారి దగ్గరికి వెళ్ళి మంత్రతంత్ర శాస్త్రాల్లో ఉన్న విషయాలు. తర్వాత చాలా చిత్రం ఏంటంటే, అసలు నాకు కొంత పుస్తక పరిజ్ఞానం ఉంది, సజ్జన సాంగత్యం మీలాడ సాంగత్యం ఉన్నది. జ్యోతిష్ శాస్త్రం మీద నాకు కొంత అక్షరాల వరకు తెలుసు, ఏదో చాలా ఏబిసిడీలే అనుకోండి, చక్రం వేస్తే చూడగలను అంతే. అలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసున్న నాకు ఈయన ద్వారా అనేక విషయాలు తెలిసాయి. అవి ఇప్పటి వరకు నేను ఏ పుస్తకంలోనూ చదవలేదండి. ఇన్ని యూట్యూబ్లో వస్తున్న ఏ జ్యోతిష్ పండితుడు కూడా మెన్షన్ చేయలేదు. ఈ తంజావూరు వెళ్ళి వరకు ఉన్న విషయాలు చెప్తారు, గతం చెప్తారు. కానీ అజీవనాడి అనేది ఒకటి ఉందట, అక్కడ భవిష్యత్తులో జరిగే వాటిని కూడా గురించి చెప్తారు. దాంట్లో కూడా అనేక రహస్యాలు ఈయన
గురుముఖంగా తెలుసుకుని, అంటే ఈయన చెవులతో జాగ్రత్తగా విని అవి దీంట్లో క్రోడీకరించి మనకు అందించారు. అవి ఎంత వాస్తవమో ఒక్కోసారి అవన్నీ మనకి చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయండి. కానీ వాటిల్లో ఎంత నిగూఢమైన రహస్యము, జీవన విధానానికి, ధర్మ మార్గానికి, మనిషి తాను చేయవలసిన పనులు, చేయకూడని పనులు. ఫస్ట్ అసలు ప్రాజెక్ట్ మొదలుపెట్టింది దేనికంటే 2 కేటగిరీస్. ఈయన వాసిష్ఠ గారు బాధపడేది ఏంటంటే, బాధపడే ముందర ఆయన ఇంకోటి కూడా చెప్పారు. వ్యాస మహర్షి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ ప్రజలందరికీ. ఏవి చేయాలో ఏవి చేయకూడదో ఎవరితన్న వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు వాటన్నిటి ద్వారా, తపశ్శక్తి ద్వారా, జ్ఞానం ద్వారా జాతికి అందించాము. వీళ్ళెవ్వరూ వింటలేదు అని చాలా బాధపడుతూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, వినండి అని. ఆయన ఘోష ఈయన విన్నారు. అదే కాకుండా భర్తృహరి సుభాషితాలని తెలుగులో అనువాదం చేసింది మా ముత్తాత గారు ఏనుగు లక్ష్మణ కవి గారు. వారి వంశంలో నేను 6వ తరం వాడిని. ఏదో ఏనుగు ఇంటి వాడినే కానీ ఏనుగు వంటి వాడిని కాదు, అన్ని అల్పజ్ఞానం ఉన్నవాడిని. అయితే ఆయన భర్తృహరి దాంట్లో కూడా ఒకటి శ్లోకాన్ని ఫస్ట్ 45వ పేజీలో కావాలి, ఫస్ట్ అదే మొదలు పెట్టారు. దేవతలంతటి వాళ్లే కర్మను తప్పించుకోలేకపోయారు, వాళ్ళు కర్మదేవతకి బద్ధులై ఉన్నవాళ్లే. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో దైవం కంటే, దేవతల కంటే వాళ్ళకి అతీతంగా ఉన్న ఒక మహోత్తరమైన శక్తి కర్మదేవత. ఆ కర్మదేవత మనుషుల్ని ఏ విధంగా జడ్జి చేస్తుందంటే, వీళ్ళకున్న ధర్మాన్ని బట్టి, వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వీళ్ళు చేసే పనులు బట్టి. ఇవన్నీ గ్రహించిన మన వాసిష్ఠ గారు ఏం చేశారంటే, ప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని 2 కేటగిరీస్గా రాద్దాం, చేయవలసిన పనులు, చేయకూడని పనులు. అలా మొదలు పెట్టామండి. అలా మొదలు పెట్టాక మరి అన్నిట్లో దీంట్లో కర్మ సిద్ధాంతం, ధర్మ సిద్ధాంతం, జ్యోతిష్యం ఇవన్నీ కలిసిపోతే ఎట్లా గాని 3 ప్రకరణాలు చేసాం. ప్రకరణాల్లో ఏ ఏ టాపిక్ ఏ ప్రకరణంలోకి వెళ్తుంది అనేది ఆ సబ్ కేటగిరీస్ అన్ని సెలెక్ట్ చేసుకుని, వాటి మీద ఆయన అనేక గ్రంథాలు, తర్వాత గురువులు చెప్పినవన్నీ వేసుకుని, ఆ ధర్మ సూక్ష్మాలని కర్మ నివారణ లేదా కర్మ ఫలితాలు తగ్గించుకోవడానికి, రాబోయే జన్మల్లో సద్గతి పొందడానికి, మరింత ఉత్తమ గతులు పొందడానికి మనిషి చేయవలసిన పనులు కేటగారికల్ గా, ఇంకా ఆ విషయంలో ఆయన చాలా నిక్కర్చిగా, నిష్కర్షగా, నిర్ద్వందంగా తెలియజేశారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం గురించి చాలా మంది, సుమారుగా నాతో పాటు 13 మంది ముందు మాటలు రాశారు. దాంట్లో ఫస్ట్ మన ఒక్కొక్కళ్ళే చెప్పాలి అంటే, మీరందరూ పుస్తకం చదివాక ఇవన్నీ తెలుస్తాయి. నేను సూచనగా అంటే క్లుప్తంగా పెద్దలు మాట్లాడిన విషయాలు చెప్తాను. ఈయన మన కుర్తాళం పీఠాధిపతులు రాస్తూ, ఒక మనిషి తాను కర్మయోగి అయితే కానీ ఇటువంటి ధర్మ మార్గంలో వెళ్ళే పనులు చేయలేడని చాలా చక్కగా రాశాడు ఆయన. నాకు భలే అనిపించింది. అంత పెద్ద ఆయన ఎంత సంక్షిప్తంగా చెప్పారు అంటే, ఇప్పుడు ఈయన వాసిష్ఠ గారు ఈ తన కర్మని తాను చేస్తూ, చేయవలసిన పనులు చేస్తూ, ఒక ధర్మ మార్గంలో పెడుతున్న కర్మయోగిగా ఇది అందరికీ సాధ్యం అవదు. అది కాక నా దగ్గరికి గతంలో వచ్చిన ఈ వాసిష్ఠ వీరు చాలా సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని తయారు చేసి వచ్చిన వాసిష్ఠ వీరు అని ఆ గురువు గారే ఐడెంటిఫై చేయడం అంటే, ఈయనలో ఉన్న పరిణితి ఏంటో నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి వీరితో నేను గ్రహించగలిగాను. ఈయన వశిష్ఠ గారు చాలా సింపుల్ గా ఉంటారండి. ఏదో జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు, గుండు పిలక ఉంటుంది, టీ షర్ట్ వేసుకుంటారు. అసలు ఆయన రూప లావణ్యాలకి, భౌతిక రూపానికి, అండ్ దెన్ ఆయన ఈ పుస్తకం రాశారు అని చెప్తే దానికి అసలు సంబంధం ఉండదు. అసలు అమలాపురంలోనే ఈయన ఏం చేస్తున్నారు ఈయనకి తెలియదు. ఓ విధంగా అంటే ఆయన తండ్రి గారికి సుమారు 95 ఏళ్ళు, 96. ఆయన కూడా ఏదో చేస్తున్నాడు ఈ అబ్బాయి అనుకున్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలియదు. వాళ్ళ చుట్టాల వాళ్ళకి కూడా తెలియదు. అంత
ఆయన పనిలో ఆయన ఉండిపోయి చివరికి ఆయన ఎక్స్పోజ్ అయింది మొన్న ఫిబ్రవరి 28, మార్చి 1 ప్రపంచ తెలుగు మహాసభలు 3వ ప్రపంచ సభలు అమలాపురంలోనే జరుగుతుంటే ఆ కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ చైతన్యరాజు గారు, ఆ రోజుని చాగంటి వారు వచ్చారు, గరికపాటి వారు వచ్చారు, తరణికల భరణి గారు వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఆ గ్రంథం యొక్క పోస్టర్ రిలీజ్ చేశాక తర్వాత ఈ గ్రంథం ముద్రణ జరిగింది. అప్పుడు ఆయన్ని చాలా మంది ఆయన ఫేస్ చూసి ఉంటారు. ఈయన ఎవరికి ఎక్కడ ఫోటోలకి వాటికి జనరల్ గా వెళ్ళరు. దానికి కారణం కూడా ఓ చోట ఇచ్చారు, ఫోటోలకి వెళ్తే ఏమవుతుంది అని. అంటే ఒక ఎక్కువ సన్యాసులతోటి గొప్ప వాళ్ళతోటి ఆయన సాంగత్యం ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన విషయాల ఆకలింపు చేసుకుని అద్భుతంగా ఈ గ్రంథాన్ని రచించారు. మన తనికెళ్ళ భరణి గారు అంటారు, అసలు ఏ గురువుతో పని లేకుండా మొత్తం సబ్జెక్ట్ అంతా ఏదో ప్రజల వద్దకు పాలనలాగా మన తలుపు తోసుకుని మన నట్టింట మొత్తం మన ఇంట మన హృదయంలోనూ నిలిచిపోయే గ్రంథము అని. నేను ఎలా అంటానంటే మొత్తం పుస్తకంలో ఉన్న అందరి మాటలు చూశాను, అందరి అభిప్రాయాలు చూసాము. నా అభిప్రాయం కూడా వచ్చాక మనకి ఇప్పుడు చేతిలో మొబైల్ ఎంత అవసరమో ఈ పుస్తకం కూడా పెట్టుకుని వెళ్ళడం అంత అవసరం. కేవలం హస్తంలో పెట్టుకోవడమే కాకుండా మస్తకంలో పెట్టుకుని ఆచరణలో పెడితే అద్భుతమైన ప్రయోగాలు వస్తాయని ఈ 4 ఏళ్లలో నేను వాసిష్ఠ గారు చెప్పిన కొన్ని సూచనలు ఫాలో అయ్యాక నేను కూడా జ్ఞానము జ్ఞేయము పుస్తకం ముందర ఎలా ఉన్నాను, తర్వాత ఏం మార్పులు వచ్చాయన్నది నేను ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాక నాకు అర్థమైంది, అవగతమైంది. ఇంకా అవుతూనే ఉన్నది, అయ్యిందని ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదు. ఎందుకంటే జ్ఞానము అనేది నిరంతరం ఇప్పటికే నేను విద్యార్థిని అంటారు. సో నేను కూడా విద్యార్థి దశలోనే ఉన్ని. జ్ఞానము అంటే ఒక అవగాహన, ఒక పరిజ్ఞానము, తెలుసుకున్నది అని అర్థం. జ్ఞేయము అంటే తెలియబడవలసినది, అంటే ఇంకా ఎంతో ఉన్నది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ లో మనిషి నేర్చుకోవాల్సిందే. సరే, ఈయనకున్న పరిజ్ఞానం మేరకు గురుస్థాలు ఆయన మంత్రం కూడా తీసుకున్నారు గురువు దగ్గర. ఆ ఉపాసనా బలం ఉంది. ఒకసారి ఆయన కాశీ 4 నెలలు మౌనంలో ఉండిపోయారు. అక్కడ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ కామాఖ్య దేవాలయం దగ్గర కూడా ఆయన నెలల పాటు మౌనంలో ఉన్నారు. సిద్ధ గురువుల్ని కలిసి వారు ఎలా చెప్తే అలా ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో వారంతట వారు కొన్ని స్వీయ ఆచరణ ద్వారా ఆయన పొందిన అనుభూతులు లేకపోతే అనుభవాలు లేకపోతే అదృష్టాలు కూడా అవి తెలుసుకున్నాక నాకు చాలా మార్పు వచ్చింది. నిజానికి మన పెద్దవాళ్ళందరూ మనకి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. అయినా కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియక పోయి ఉండొచ్చు. అంటే ఆనాటి వాళ్ళకున్న సమయాలు, దేశకాల మాన పరిస్థితులు, సమాచార వ్యవస్థ ఏదైనా అనుకోండి. సరే, వాళ్ళు చెప్పిన వాటిల్లో మనం 10% కూడా ఫాలో అవ్వట్లేదు అనే బాధ, అంటే ఈయనన్నది ఆచరించవలసినవి ఆచరించట్లేదు అనే బాధ ఈయనలో ఎక్కువ ఉంది. ఉదాహరణకి నిజంగా నాకు తెలియదండి, ఒప్పుకోవాలి. శంకరాచార్య చెప్పినట్టు దీపం చుట్టూ నీడ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక అజ్ఞానం ఉంటుంది. అయితే జ్ఞానుల యొక్క సాంగత్యంతో ఆ జ్ఞేయము అంటే తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసుకోవడానికి అది ధర్మశాస్త్ర ప్రకారం ఎలాగా, కర్మదేవత ప్రకారం ఎలాగా, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని జ్యోతిష్ శాస్త్రంలో ఉండే సూర్యచంద్రుల ఇతర గ్రహాలతో కలిసే గమనం ద్వారా మనకి ఏ ఫలితాలు వస్తాయి, అసలు 1, 5, 9 స్థానాలు, 6, 8, 12 స్థానాలు, ఇలా 1, 4, 7, 8, ఇలా 3, 6, 11 ఈ యొక్క స్థానాల యొక్క మహత్యాలు ఏమిటి, ఆ జాతకుడు ఆ సమయంలో ఎందుకు ఆ ప్రాప్త యోగాల్ని తీసుకోవడానికి పుట్టాడు, గత జన్మ వాసనలు ఏ విధంగా క్యారీ అవుతున్నాయి, అవి దుష్టవాసనలు అయితే వాటిని ఇరాడిగేట్ చేసుకుని వాటి ప్లేస్లో శుభకర్మలను పెట్టుకుని తగ్గించుకోవచ్చు కదా. ఏదైతే గత జన్మ నుంచి ఈ జన్మకు ఒక శుభం వచ్చిందో దాన్ని మరింత పెంచుకుని, ఏదైతే ఒక చెడు వాసన వచ్చిందో దాన్ని తగ్గించుకుంటే గత జన్మకి అది సద్గతి అవుతుంది కదా. అంటే ఆ సైకాలజీ సార్ సౌండ్ పోయింది కూడా ఆ విధంగా
ఆ అద్దాలని ఐఎమ్ ఓకే, మై సైడ్ ఇస్ ఓకే, నౌ ఇట్స్ ఓకే. వస్తుంది వస్తుంది. ఓకే సార్, ఇట్స్ ఓకే. ఓకే. సో ఈ దుష్టకర్మల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఆ ప్లేస్ లో శుభకర్మల్ని ఎలా పెట్టుకోవచ్చు, ఇక్కడ చేయవలసిన పనులు చేయకుండా పనులు, వెరీ సింపుల్ కేటగరైజ్, ఓన్లీ విత్ ఎ సాఫ్ట్ లేయర్ ఆఫ్ ఎ థిన్నర్ సటిల్ అడ్జస్ట్మెంట్. ఆ మనిషి చేసుకుంటే చాలు. నాకు కాళ్ళు కడుక్కునేటప్పుడు, పాదాలు కడుక్కునేటప్పుడు 2 కాళ్ళు ఒకేసారి కాళ్ళు కడుక్కోవడం అలవాటు. ఆయన నాకు చెప్పారు, వద్దండి, ఫస్ట్ ఎడమ కాలు కడుక్కోండి, తర్వాత కుడి కాలు కడుక్కోండి. ఈ పాదాలు అనేవి శని భగవానుని యొక్క స్థానం శరీరంలో. అక్కడ ఆ శనికి సంబంధించిన ఏమైనా దోషాలు అవి ఉంటే ముందరే మనం ఆ విధంగా చేసుకుని ప్రథమ వామపాద, ద్వితీయ కుడి పాదం అని చెప్పి చిన్న చిన్న చిట్కాలు నాకు చాలా చెప్పారు. బట్టలు ఆరేసేటప్పుడు మనం ఇలాగా పిండేసి మళ్ళీ విదుపుతాం, విదిలించి ఆరేస్తాం, అలా విదిలించద్దు అన్నారు. దానికి ఒక సూక్ష్మం, ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పారు. ఇవన్నీ ఆయన ఏవి పెద్ద పెద్దవి అబ్జెక్ట్ చేయలేదండి. పెద్ద పెద్దవి అంటే చేయవలసినవి చిన్న చిన్నవే కాబట్టి అవి చిన్న చిన్న సవరణలే చెప్పుకుంటూ వెళ్ళారు. దీనికోసం ఇలా చెప్తున్నప్పుడు ఈ పుస్తకం గురించి రాసినప్పుడు ఈ పుప్పాల కృష్ణచంద్రమౌళి గారిని ఒక ఆయన ఉన్నారు ఒడిస్సాలో. ఆయన ఏమంటారంటే, ఇది వరకు పురాతన కాలంలో మనకు కుటుంబానికి ఒక వైద్యుడు ఉండేవాడు, కుటుంబానికి ఒక మన ఇలవేల్పు కులదైవం లాగా వాళ్ళ కుటుంబానికి ఒక వైద్యుడు, ఆ కుటుంబానికి ఒక పురోహితుడు ఉండేవారు. అలాగే ఇప్పుడు కూడా ఒక కుటుంబానికి ఒక జ్యోతిష్కుడు ఉండాలి అంటాడు. ఉంటే మొత్తం వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ వంశము, ఓ విధంగా జీన్స్ ప్రకారం వస్తున్న వాళ్ళ జీవన విధానాలు, ఆ కొత్త సంతానము, కొత్త జనరేషను, దీని పరిణామాలు ఎటు వెళ్తాయి అనే అవగాహన ఉండాలి అంటే ఒక చక్కని జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఉండాలని ఆయన చెప్పారు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఈ పుస్తకంలో తర్వాత ఈయన డాక్టర్ ఉమర్ అలీ షా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏకేశ్వర సిద్ధాంతం అవడానికి వారు ముస్లిం మతస్థులైన ఆయన అన్ని దేవుళ్ళని ఒకేలాగా చూసుకుంటూ ఏకేశ్వర తత్వం, అద్వైత సిద్ధాంతంలాగా ఆయన కూడా ఈ గ్రంథంలో చాలా విషయాలు అందరికీ తెలియజేయాలి, తెలియబడాలి అని ఆయన కూడా దాంట్లో ముందు మాట రాసి ఆశీస్సులు ఇచ్చారు. ఇలాగా రకరకాలు. ఇక్కడ హిందూపురంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన మంత్రతంత్రవేత్త, శ్రీ దత్తోపాసకులు, న్యూమరాలజీ, ఎస్ట్రాలజీ, తర్వాత భగవద్గీత ప్రచారకులు, ఇంకా ఏవో శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఆయన ఈ గ్రంథం చదివి అసలు దీన్ని ఇంట్లో భగవద్గీతలో పెట్టుకోవాలి, ప్రతిరోజు చదవాలి, పాఠశాలల్లో కాలేజీల్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చి చదివించాలి. ఇంతటి అంటే వాళ్ళందరూ 2-3 నెలలు తీసుకుని ఆ పుస్తకం చదివి తమ అమూల్యమైన సలహాలను ఇచ్చారు. ఇంక ఈ గ్రంథంలో ఏమి లేదు అని అనడానికంటే కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నిత్య దైనందిన జీవితంలో అడుగడుగునా చేసే ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి కర్మలోనూ అవి ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ కర్మల క్లాసిఫికేషన్ లో అందరూ ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢాదృఢ కర్మలు, క్రియామాన కర్మలు చాలా ఉన్నాయి. వాటిని ఈయన చాలా దగ్గరికి తీసుకొచ్చి చాలా అతి సున్నితంగా, లలితంగా, సరళంగా జ్యోతిష్ శాస్త్ర పండితులకే కాకుండా సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో రాయించారు నా చేత. ఆ పరమాత్మ ఆదేశంతో నేను కలం కదిపాను. నేను కూడా నా అహంకర్త. అయితే ఎక్కువ కాలం వారితో ప్రయాణం చేయడం వల్ల నేను ఎక్కువ విషయాల్ని గ్రహించగలిగాను. ఈ గ్రంథంలో పౌర్ణమి నాడు ఏమేమి పనులు చేయాలి, అది ఎలా మంచి అవుతుంది, అమావాస్య నాడు ఏమేమి పనులు చేయాలి, ఒక క్షురకర్మ ఎప్పుడు చేయించుకోవాలి, దానికి అమావాస్య ముందర, పౌర్ణమి ముందర, ఒక అప్పు ఎప్పుడు తీర్చాలి, ఒక అప్పు ఎప్పుడు తీసుకురావాలి, దానివల్ల ధన వృద్ధి అవడం ఎలా అవుతుందా, ధన నష్టం అవుతుందా, ఇవన్నీ మన అతి ప్రాచీనంగా వ్రాయబడి ఉన్నవే కానీ కొన్ని కారణాంతరాల వల్ల పక్కకి జరిగాయి. కొత్త కొత్త విషయాలు రావడంతో మొన్న మీరే చెప్పారు ఒక మెసేజ్ లో,
తికమక అవుతున్నారు, సందిగ్ధావస్థలో ఉన్నారు. ఒక శాస్త్ర విషయాన్ని నలుగురు నాలుగు రకాలుగా చెప్పడం వల్ల ఏది సత్యమో ఏది అసత్యమో ఒక సందిగ్ధ స్థితి పండితులకు కూడా వస్తుంది. ఇలాంటి వాటి మీద కూడా ఆయన ఒక దృష్టి సారించి చాలా విషయాలను చెప్పారు. యద్భావం తద్భవతి అని 181వ పేజీలో రాసిన విషయం మామూలుగా అది ఎప్పటి నుంచో ఉన్నది. యద్భావం తద్భవతి అది భగవద్గీతలో ఎలా ఉన్నది, తర్వాత మా సైకాలజీలో కూడా ఆ థాట్సే ఆ చర్యల్ని చేయిస్తాయి, చర్యలే ఫలితాలను ఇస్తాయి. అదే కర్మ సిద్ధాంతం. ఈ ఫస్ట్ వచ్చే బుద్ధి మనసు మీద దిగిన ఒక విరాట్ రూపం చూపించారు. అలాగే ఒక బుధ గ్రహం యొక్క విషయాల్ని తెలియచేస్తూ అసలు బుధుడి గురించి ఎవ్వరికీ తెలియని చాలా గొప్ప విషయాల్ని, అవన్నీ మళ్ళీ డే టు డే వేనండి, కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టి నేను చదివిన ఏ గ్రంథంలోనూ బుధుడి గురించి అలా రాయలేదు. ఏదో ఆయన బుధుడు ఏదో జ్యోతిష్ శాస్త్రానికని వాక్కు కారకుడని ఏదో మాట స్టామరింగ్కి ఆయనే కారణం, లలిత లాలిత్య రమణీయ శబ్ద సౌందర్య కస్తూరి గుబాడింపుల సొంపుల బొంపుల వయ్యారపు తలకట్టు ఉన్న ఈ తెలుగు వాడిని నేను అని చెప్పడానికి ఇచ్చే ఆ భాష, వాక్, ఆ ధోరణి, ఆ ఫ్లో ఇచ్చేది కూడా బుద్ధుడే అని మామూలుగా మనం తెలుసుకుంటాం. అలాగే ప్రింటింగ్, జ్యోతిష్ పౌరోహిత్యము, ఏవో కొన్ని కారకత్వాలతో మనం ఆగిపోతాం. కానీ బుధుడు గురించి అత్యధిక పేజీలు రాశారు ఈయన. దాంట్లో ఆ బుధుడు యొక్క విషయాలు ఎంత చిత్రంగా ఉన్నాయో నవ్వు వస్తాయి మనకి. ఎందుకంటే న్యాయశాస్త్రంలో చట్టాలు చేసేది బుధుడే, మళ్ళా ఆ చట్టాన్ని మార్చేది బుధుడే. ఈ బుధుడికి ఉండే ద్వంద్వ వైఖరి మనకు కూడా ఉంటుంది. ఆ ద్వంద్వ వైఖరి జనరల్ గా మిథున కన్యా రాశి వాళ్ళకు, ఆ లగ్నాల వాళ్ళకు ఆ ద్వంద్వ వైఖరి లక్షణాలు వస్తాయి. అది బుధుడి లక్షణం. బుధుడు ఒకసారి అన్న మాటని మళ్ళా ఇంకో రకంగా తిప్పి చెప్తాడు. సో విధంగా చెప్పాలంటే పెద్ద మాయ, అది పెద్ద మాటకారి, తర్వాత చతురత కలిగిన వాడు. నిదానమే ప్రధానం అంటాడు, ఆలస్యం అమృతం అంటాడు. చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో పడేస్తాడు మనిషిని. ఏమండి తప్పు చేయరాదు అంటాడు. అంటే అంతకుముందు కూడా మనకి శతక పద్యాల్లో చెప్పారు. ఇప్పుడు మన వాసిష్ఠ గారు శతక పద్యాల్లో ఉన్నవన్నీ తీసుకున్నారు, కానీ అందరికీ మనకి శతక పద్యాలు తెలుసు. కానీ శతక పద్యాల్లో ఉన్న వాటికి కర్మ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, అది జ్యోతిష్ శాస్త్రంలో పండితుడికి ఏ విధంగా అది స్ఫుటమై కనిపిస్తుంది, ఆ బిందువు దగ్గర, ఆ డిగ్రీ దగ్గర వీరికి ఆ జాతకుడికి ఏ ఏ యోగ ప్రాప్తాలు ఉంటాయనే పరిశోధనని కూడా వీరు దీంట్లో తెలియజేశారు. ఇప్పుడు ఆయన చదివితే మీకు చాలా బాగుంటాయి. అవి చదువుతున్నప్పుడు భలే మజా వస్తుంది. చట్టం, న్యాయం, సత్యం, ధర్మం వీటన్నిటికీ ఉండే తేడాలని చాలా బాగా చెప్పారు. కొన్ని చోట్ల ఆయన తెగించి చెప్పేశారు. ఇంకా అది ఏమనుకున్నా సరే రాయదలుచుకుంది రాసేశారు అంతే. లెట్ ద వరల్డ్ థింక్ వాట్ ఎవర్ ద ప్యాటర్న్ దే మే బి. సుప్రీం కోర్టు జడ్జి చెప్పింది అయినా సరే ఒక్కొక్కసారి, లేకపోతే ఏ జడ్జి ఇచ్చిన తీర్పు అయినా సరే, అది దాన్ని ఏమంటారు యాక్చువల్లీ, ధర్మక్షేత్రం, ధర్మస్థలి, అదంతా ధర్మానికి సంబంధించిన పీఠం, ధర్మపీఠం, తర్వాత ధర్మాసనం, అన్ని ధర్మానే వాడతారు. కానీ అక్కడ తయారు చేయబడింది చట్టం మనుషుల చేత. ఆ చట్టాన్ని అప్లికేషన్ చేస్తున్నప్పుడు ధర్మం అనేది చాలా సార్లు పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధర్మానికి ఉన్న నిర్వచనం వేరు, న్యాయ చట్టాలకి ఉన్న నిర్వచనం మనం పెట్టుకున్నది. ధర్మానికి ఉన్న దాన్ని మళ్ళా ఎవరు మార్చలేరు. చట్టాల్లో సవరణలు, అమెండ్మెంట్స్, రద్దు చేయడాలు ఎన్నెన్నో జరుగుతాయి. ఇది తెలియకే జనాలు, ఇద్దరు అడ్వకేట్లు ఒకే సబ్జెక్ట్ చదువుకుని జీవో సవరణతో ఇతను వాదిస్తాడు, జీవో ముందరున్న దాని మీద అతను వాదించి ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. అసలు ఈ సబ్జెక్టే కనుక, బుధుడి యొక్క సబ్జెక్ట్ కనుక జాతకుడికి కొంత ముందే తెలిస్తే, పండితుడు చెప్తే అసలు నువ్వు కోర్టుకి వెళ్ళొద్దు, అది ధర్మక్షేత్రం కాదు. న్యాయానికి, ధర్మానికి, చట్టానికి, వీటన్నిటికీ చాలా తేడాలు ఉన్నాయి అనే విషయాల్లో వండర్ఫుల్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఆదివారం నాడు పెళ్లి చూపులు పెట్టుకోవద్దు అంతే. ఎవరు ఆయనకి చెవిలో చెప్పారో వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పినా మనకు అది ప్రూఫ్ కాదు. కానీ ఈయన చాలా సత్యాల్ని చెవులతో విని, ఎందుకు ఆదివారం వద్దన్నారంటే ఆల్రెడీ మనకు ఆదివారం గురించి కొన్ని
విషయాలు బయటకు వచ్చాయి ఈ మధ్య. ఆగాళ్ళేదో తైల స్నానం చేయరాదు, ఇతరుడైతే మాంసాహారం తినరాదు, ఏదో కొన్ని కూడని పనులు ఉన్నాయి. ఏవైతే కూడని పనులు ఉన్నాయో ఆదివారం నాడు అవే చేస్తున్నారు. ఇక్కడ కర్మ కూడా బుద్ధ్యానుసారం అయ్యి పెళ్లి చూపులు ఆదివారం నాడే పెట్టుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళకి సెలవులు లేవు, శని ఆదివారాలు సెలవులని. అంటే వీళ్ళ కన్వీనియంటే వీళ్ళు చూసుకుంటున్నారు, కానీ అక్కడ కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుందని జ్ఞానులు హెచ్చరించిన దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. ఇక్కడే మళ్ళా క్రియామానక కర్మలు, అంటే ఈ క్రియలు చేయడం వల్ల స్వయంకృత అపరాధాలై అది కర్మ బంధం అవుతుంది. ఈ విషయంలో మళ్ళా బుధుడు మాత్రం ప్రారంభ కర్మకి కారకుడు కాదు అని ఆయన కేటగరైజ్ చేసి రాసేశారు. నెక్స్ట్ అంత్యేష్టి, అంత్యకాలంలో ఎవరెవరు ఎలా అవే మళ్ళా నెక్స్ట్ బర్త్ క్యారీ అవుతాయని మన భగవద్గీతలో కూడా అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నా వద్దకే వస్తారని కృష్ణ పరమాత్మ. కానీ మనిషి పుట్టాక ఆ టైంకి శరీరంలో ఆరోగ్యాలు అనారోగ్యాలు ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల దేని మీద అధిక మమకారంతో వెళ్ళిపోతారో, ఇక్కడ ఏదైతే చెయ్యకుండా అసంపూర్తిగా ఉండిపోయాయో అవన్నీ ఇమీడియట్ గా నెక్స్ట్ బర్త్ కి వాసన ద్వారా కూడా చాలా లోపలికి వెళ్ళి చెప్పారు. అలాగే 162వ పేజీలో కర్మలు వాటి యొక్క నివారణోపాయాలు చాలా బాగా చెప్పారు. అసలుగానే ఇంత సింపుల్ ఆ కర్మ నివారణ చేసుకోవడం, అంటే దుష్కర్మ నివారణ చేసుకోవడం. తర్వాత ఇంకా జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్ళినప్పుడు గురు శుక్రకేతువులు బుధకేతువుల యొక్క సంయోగ ఫలాలు చాలా రేరెస్ట్ అండి. నేను ఎక్కడ చూడలేదు ఏ పుస్తకంలో. చాలా పుస్తకాలు వచ్చాయి, ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. కేపీ సిస్టమ్ ఉంది, బివి రామన్ గారు ఉన్నాయి, ఇంకా నార్త్ వాళ్ళు ఉన్నాయి, మన సౌత్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, వరాహమిహిర, ఎక్కడెక్కడి నుంచో చూసుకున్నా సరే అతి లోతైన విషయాల్ని ఈయన అదృష్టం, ఈయన తపస్సు చేసుకున్నాడో ఈయన పూర్వజన్మం, వాళ్ళు చెవిలో చెప్పారు ఈయనకి, అంతే. అవి జాగ్రత్తగా తీసుకొచ్చి మనకు అందించారు. అలాగే జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఓన్లీ ఈ గ్రహాల పట్లనే కాకుండా, ఖగోళ శాస్త్రం పట్లనే కాకుండా అనేక విషయాల మీద చాలా మంచి పరిజ్ఞానం ఉండాలి. అదే జ్ఞేయము, తెలుసుకోవాల్సింది అదే. ఈ శాస్త్రంలో ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ దేశ కాల మాన పరిస్థితులు, యుగ ధర్మాలు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో వచ్చిన అవేర్నెస్, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ అర్థశాస్త్రం గురించి, ఈవెన్ ఈయన శృంగారం గురించి రాశారు. ఈయన అవివాహితుడు, వాసిష్ఠ గారు బ్రహ్మచారి అయినా సరే ఆయన కామశాస్త్రంలో ఉన్న విషయాల్ని చాలా బాగా, సెన్సిటివ్ టాపిక్, అది చాలా కష్టం అది చెప్పడానికి. ఏదో యూట్యూబ్లో చెప్పేది కాదు, అలా సెక్సాలజిస్టులు చెప్పేది కాదు. ఒక ధర్మ ఆర్థ కామ మోక్షాలు అన్నప్పుడు ఆ కామ అన్న దాంట్లో కోరికలే కాకుండా పంచభౌతిక శరీరానికి ఉండే అన్ని కోరికల్లో కామశాస్త్రాన్ని శృంగారాన్ని కూడా చెప్తూ చాలా అద్భుతంగా, అసలు అక్కడ ఆర్టికల్ రాసేటప్పుడు ఇద్దరం చాలా కష్టపడ్డాం. ఆయన అయితే హౌ టు కన్వే టు ద యూత్, ఈవెన్ ఒక కాలేజీ పిల్లాడు చదివితే ఎట్లా ఆ తత్వం ఎలా ఉంటుంది, అది ఒక చాలా పెద్ద చిక్కు ప్రశ్నే. అయినా వారు దాన్ని సంధించి రాయగలిగారు అంటే వారికి సంపూర్ణమైన గురుకృప ఉండడం వల్లే. అది కొన్ని అస్టానిష్ అయిపోయే టాపిక్స్ ఉన్నాయి. ఆ హెడ్డింగ్ చూడగానే మీరు ఆ ఫోలియోలోకి వెళ్ళి ఆ పేపర్లో ఉన్న ఆ మ్యాటర్ చదవండి. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ న్యూ టాపిక్. ఆ టాపిక్ ఈజ్ ఓల్డ్, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ న్యూ, ద లాజిక్ ఇన్ బిట్వీన్ ఈజ్ హిడెన్ సీక్రెట్ విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద ఏన్షియంట్ ఋషిస్. మీరు ఇందాక స్పీచ్లో మాట్లాడుతూ ఆ మన ప్రాచీన ఋషులు ఎంత తపజ్ఞానాన్ని మనకి అయాచితంగా ఇచ్చారు. అంటే జాతి మనుగడకి ఇలా ఉంటుందని మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. భారతం ఎందుకు రాస్తున్నారు అని వ్యాస మహర్షిని అడిగితే రాబోయే తరాల్లో కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో ముందర చెప్పుకుంటూ వచ్చాడు. ద లిస్ట్: అలసులు, అల్పబుద్ధులు, అకృత్య కార్య పిపాస దురంధరులు, దైవ శాస్త్ర గురు నిందలు చేసేవాళ్ళు, అత్యాశలు కలిగిన వాళ్ళు, లోభులు, రోగగ్రస్తులు, కర్మబద్ధులు, దానగుణహీనులు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇది తరుణోపాయము అట్లీస్ట్ భారతం చదివితే. భారతంలో విషయాలు రాశారు, రామాయణంలో రాశారు. తర్వాత
స్వరశాస్త్రం అనే ఒకటి ఉందండి. దాంట్లో ఈ కుడి ఎడమ ఈడా పింగళి నాడీలు, సుషుమ్నా నాడి, ఆ శ్వాస ద్వారా తీసుకుని చేసే పనులు, అలాగే దానం చేసేటప్పుడు ఎవరికి చేయాలి, ఎంత చేయాలి, ఏది ఎందుకు చేయాలి, చేస్తున్నప్పుడు ఈ దానం ఇచ్చేవాని యొక్క మనస్సు ఏ విధంగా ఉండాలి, తీసుకునే వాని యొక్క హృదయం కూడా ఎలా ఉండాలని చాలా కేటగారికల్ గా రాశారు. ఇప్పుడు ఎంతో మంది దానాలు చేస్తున్నారు, మరి అవి సఫలీకృతం అవుతున్న దానాలా అంటే నిజంగా కొన్ని చేయకూడని పనులు. దానం చేయడం మంచిదే, కానీ దానం చేసే టైంలో చేసే పనులు బాగుండలేదని ఆయన హెచ్చరికగానే చెప్పారు. అలాగే ఆయన గురువు గారు ఎవరో చెప్పారట, గుడికి వెళ్లే ముందు అక్కడున్న బిచ్చగాళ్ళకి చిల్లర నాణ్యం చెయ్యదు, కరెన్సీ నోటే ఇవ్వండి అన్నారు. అంటే ఇప్పుడు ఎలాగా మరి, ఆ రోజుల్లో రూపాయి, 2 రూపాయలు, నాకు తెలిసి 5 రూపాయలు, అప్పుడు పచ్చనోట్ అంటే 100 రూపాయలు ఉండేవి నా బాల్యంలో. ఇప్పుడు అసలు రూపాయి కాయిన్ 2, 3, 5 అన్ని కాయిన్స్ అయిపోయాయి. ద మినిమం మన దగ్గర ఉన్నది 10 రూపీస్. ఎలా దానం చేయాలి? మరి ఇప్పుడు కరెన్సీసే ప్రాబ్లం. ఇప్పుడు వాడు కనుక అక్కడ దాన్ని ఏమంటారు, గూగుల్ పే లాంటిది పెట్టుకుని క్యూఆర్ కోడ్ పెట్టుకుని ఇమ్మని అడిగితే ఇంకా ఆ విధంగా కరెన్సీ ఇచ్చినట్టుగా అనుకోవాలి, లేకపోతే ఒకడికి ఇచ్చి 10 మంది సర్దుకోమని చెప్పాలి. ఇది కూడా మళ్ళా దేశ కాల మాన పరిస్థితుల్లో దానం చేస్తున్నప్పుడు వచ్చే చిన్న ప్రశ్న. అలాగే 57వ పేజీలో కర్మా జీవుడు భగవంతుడు అనేది ఏ విధంగా వర్గీకరణ జరిగిందని చాలా అద్భుతంగా చెప్పారు. ఈ కర్మా జీవుడు, భగవంతుడు, కర్మ ఫలము అనే దానికి మంచి వివరణ ఇచ్చారు. తర్వాత వాసిష్ఠ గారు మొదట ప్రతి ప్రకరణానికి ఒకళ్ళకి అంకితం ఇచ్చారు. అసలు ఆ అంకితం ఇచ్చిన మూడు రకాలైన ఆయన హృదయావిష్కరణ చాలా మందికి అది చదివాక అర్థం కాదు, ఎవరికి అంకితం చేస్తున్నారు. ఆ 3 ప్రకరణాలు ముగ్గురికి అంకితం చేశారు. అది ప్రతి ఒక్కరూ చదివితే కానీ పూర్తిగా అర్థం కాదండి. అలాగే 440వ పేజీలో ప్రతిరోజు ఒక సమయంలో వచ్చే 40 నిమిషాలని వదిలిపెట్టేయాలి, వర్జన అంటే వదిలిపెట్టాలని చెప్పారు. ఉదాహరణ మార్నింగ్ తీసుకుందాం, 6:40, 7:40, 8:40, ఇలాగ మీకు త్రూఅవుట్ 24 అవర్స్ లో ఆ 40వ నిమిషాన్ని వదిలేయమని చెప్పారు. ఆ టైంలో కొత్త కార్యక్రమాలు ఏది చేయొద్దు. ఉదాహరణ, నేను మీతో ఒక పెద్ద ఏదో విషయం మాట్లాడాలి, ఉభయలకు మంచిది, లేకపోతే ప్రపంచానికి మంచి విషయం. సపోజ్ ఆ టైంకి 12:40 అయింది, ఆగి 1 నిమిషం తర్వాత 12:42కి 41కి చేయమని చెప్పారు. ఆ దాంట్లో ఉన్న విషయాలను కూడా 435వ పేజీ నుంచి 442వ పేజీ వరకు నాడీ జ్యోతిష్య విషయాలన్నీ ఈయన గురుముఖంగా నేర్చుకున్నవే, తెలియబడినవే, వారికి గురువులు ప్రేమతో ఈయనకి ఇచ్చినవే. 127వ పేజీలో మానవ జన్మలు, పునర్జన్మలు. దీంట్లో భగవాన్ సత్యసాయి బాబా గారు చెప్పిన ఒక కొటేషన్ అంటే 5-6 లైన్లు, ఒక మ్యాటర్ చాలా పవర్ఫుల్. అది చాలా, దాంట్లో ఎంతో విషయం ఉందని అది చెప్తారు. అలాగే త్రైలింగ స్వామి వారు చెప్పినది, తర్వాత మన గరుడ పురాణంలోని విషయాల్ని శివానంద మహారాజు గారు చెప్పిన విషయాల్ని ఉటంకిస్తూ ఏ దుష్టకర్మ, ఏ వ్యాధులు వస్తాయి, ఏవే ఇబ్బందులు వస్తాయి, దోషం అది ఈ అయితే జనరల్ గా అయితే చెయ్యం, తెలియకుండా ఫోటో పరిస్థితుల్లో చేసాం, మరి దానికి నివారణ ఏంటి? ఇది ఈ జన్మది కాదండి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇది గత జన్మల్లో ఎప్పటిదో అయి ఉంటే దానికి కూడా ఒక నివారణ మార్గాలు ఎలా చేసుకోవాలి అని దానికి కూడా ఆయన సూచనలు ఇచ్చారు. అలాగే 33వ పేజీలో ఫ్రెంచ్ దేశస్థుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫ్రాంకోయిస్ గాటియార్. ఆయన ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారంటే, ఆయన ఒక పరిశోధన చేశారు. భారతదేశానికి వచ్చి కొన్నాళ్ళు ఉండి 19 ఏట వచ్చి
చివరి వరకు ఇక్కడే ఉండిపోయి భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటి, యోగా కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ తదితర అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, వాటిని భారతీయులు ఇప్పుడు ఆచరించకపోవడం వల్లనే ఇంత కర్మబద్ధులై అదే కర్మచక్రాల్లో, అదే పునరపి జననం పునరపి మరణం అనే దానిలో గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎవరు సుఖంగా ఉండట్లేదని పైకి చెప్తూ ఎందుకు అంత బాధపడుతున్నారు, చెప్పుకోలేక ఎందుకు బాధపడుతున్నారు? ఇది రెండు కూడా పెద్ద విషమ సమస్యలే. నాకు ఈ పుస్తకం అంతా అయిపోయాక ఏమనిపించిందంటే, అసలు ఈయన ఒక పిహెచ్డి కోసం ఈయన థీసిస్ రాశారా, ఈయనకి డాక్టరేట్ రావాలి అని. కానీ ఆయన ఏమి పట్టించుకోరు, చాలా సింపుల్. 45వ పేజీలో కర్మదేవత గురించి, అలాగే ఫస్ట్ పేజీలోనే భర్తృహరి సుభాషితాల్లో ఆ కర్మదేవతకి వారిచ్చిన అద్భుతమైన ఉన్నతమైన అగ్రతాంబూలం, తర్వాత ఒక శాస్త్రానికి పట్టాభిషేకం. ఆయన చేసింది శాస్త్రానికి పట్టాభిషేకం కర్మదేవతకి. ఇలా సిద్ధేశ్వర ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమన్నారంటే, ఆయన అది అర్థం, అది అంతుపట్టడం అంత ధర్మతత్వం అంత ఈజీగా అందరికీ అంతుపట్టదు, చిక్కబడదు, చాలా పరిణితి ఉండాలి. ఇలాంటి గ్రంథము రాయాలి అంటే తాను ఒక యోగి ముని అయిపోవాలంటారేమో, అంత డెప్త్లో ఆయన అర్థాన్ని ఇచ్చారు. తర్వాత అంకితాల విషయం అయింది. ఎందుకంటే నేను చాలా కాలంగా రాస్తూ చాలా విషయాలని కావాల్సినవన్నీ మైండ్లో పెట్టుకున్నాను. అది నా రొటీన్ లైఫ్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతా చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఈయనకి ఎవరైనా ఒక ప్రశ్న వేసి, ఏదండి నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటే, ఏనాడు ఈయన యజ్ఞ హోమ తప జప దాన భయంకర భీకర పనులు ఆయన ఏనాడు చెప్పలేదు. చాలా సింపుల్ గా ఉండే రెమెడీస్ మాత్రమే చెప్పారు. ఎంత సింపుల్ అంటే, కుడికాలు ముందర ఎడంకాలు కడుక్కోండి, తర్వాత కుడికాలు కడుక్కోండి అని ఆ విషయంలో చెప్తున్నట్టే మిగతా విషయాల్లో కూడా. ఒక ఆహారం ఎలా తీసుకోవాలంటే, వండే వాళ్ళు ఎలా ఉండాలి, వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలి, తినేటప్పుడు ఎలా ఉండాలి. నేను వారితో చాలాసార్లు కూర్చుని భోంచేశాను. అన్నం తింటూ ఉన్నప్పుడు హరిహరాదులు వచ్చినా ఆయన కదలకూడదని చెప్పారు. నేను ఎన్నో సన్నివేశాల్లో ఆయనతో భోంచేస్తున్నప్పుడు ఆయన కదలలేదు. అంతటి నిబద్ధతతో ఆయన ఒక ప్లానింగ్ గా కుదిరింది. మరి మనందరికీ కుదురుతుందా అంటే, వీలైనంత వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని మార్పులు ఎలా చేసుకున్నానో అలాగే ప్రతి మనిషి తనకు వీలైన ఎంత చేసుకుంటే అంత కర్మ నిష్కృతి అవుతుంది, అంత సద్గతికి మనకి ఎలాగా నెక్స్ట్ బర్త్ లో ఇమ్మీడియట్ గా మోక్షం అనేది రాదు. అసలు మోక్షం అనేది ఎవరు ఇచ్చేది కాదు, మనం తెచ్చుకునేది కాదు, మనంతలో మనమే తెచ్చుకోవాలి. అది స్వీయ పరిశోధన, స్వీయ సాధన, స్వీయ జ్ఞానానుభవము, గురు కటాక్షము, ఉపాసనా బలం ఎన్నో తోడవ్వాలి. అసలు అక్కడ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం, దానం చేస్తే పుణ్యం వస్తుందండి. పుణ్యం చేసిన వాడు మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే మళ్ళీ వాడు ఒక శుభయోగంలో గొప్ప ఇంట్లోనో పుట్టాలి, రిలయన్సో అంబానీ ఇళ్లలోనో పుట్టాలి, లేకపోతే ఇంద్ర పదవికి వెళ్ళినా అనుభవించాలి. మళ్ళీ ఆ పదవి కాలం అయితే మళ్ళీ బయటకు వచ్చేయాలి కదా. సో మరి అదే చేయండి, పుణ్యం సంపాదించండి, బట్ చాలా జాగ్రత్తగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే హైదరాబాద్ లో డాక్టర్ వింజమూరి విశ్వనాథమయ్య గారిని 86 ఏళ్ళండి. ఆయన బెనారస్ యూనివర్సిటీలో శంకరాద్వైతం మీద చక్కని పరిశోధన చేసి పిహెచ్డి డాక్టరేట్. వారు హిందూపురంలో ఇదివరకు పనిచేశారు సంస్కృత కళాశాలలో. ఆయనకు ఉభయ భాషల మీద మంచి పరిజ్ఞానం ఉంది. ఆయన ముందు మాట రాస్తూ, అతీంద్రియ భావాలను అందించాలంటే జితేంద్రియుడై పరిపూర్ణమైన అర్హత కలిగి ఉండాలి. అంటే ఆ వ్యక్తి వింజమూరి వారు ఈయన రాసిన పుస్తకాన్ని 2.5 నెలలు చదివారు పెద్ద ఆయన, ప్రతి పేజీ ప్రతి అక్షరం. ఆయన ఏదైనా దోషాలుంటే సంస్కృతంలో ఉన్నవి సరిచేశారు కూడా. అలాగే అమలాపురంలో దోర్బల ప్రభాకర శర్మ గారిని ఉన్నారు. ఆయన 100 మంది విద్యార్థులకి వేదం నేర్పిస్తున్నారు. ఇప్పటికీ ఓన్ గా పాఠశాల కట్టి, తర్వాత ఈ మధ్యన ఒక సరస్వతి నిలయాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ పిల్లలకి వేదం నేర్పుతున్నారు. ఆయన ఈ పుస్తకం చదివి, ఇది ఒక అద్భుతమైన గ్రంథం నాయన అని సంపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చారు. ఈయన అదృష్టం ఏంటంటే, ఈయన కలిసిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఈయనలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళంతా ఉద్దీపన చేశారు.
ఆశీస్సులు ఇచ్చారు. ఈవేళ ఆయన ఇంత ముందుకి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళందరి ఆశీస్సులు, ఆ వాసిష్ఠ గారి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, అలాగే ఆ పుస్తకంలో నేను ఒక కళాన్ని కదిపి ఒక అక్షరాన్ని దోషమని చెప్పి జాగ్రత్తగా సరిచేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారు. ఈయన ఏమంటారంటే, ఇప్పుడు ఇంకా ముక్తాయింపుగా కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మీరు కూడా మాట్లాడదురు. కానీ ఇప్పటిదాకా ఏదో అయిపోయిందండి. గతం గత జల సేతుబంధనము వివేకుల లక్షణము కాదు. జో హోగా భూల్ జావ్. నాకు తెలియదండి. ఒకసారి నా చిన్నప్పుడు నేను ఏం చేశానో నాకే తెలియదు. నేను చిన్నప్పుడు 2-3 పావులను చంపేశాను. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని గోదావరి జిల్లాలో తప్పక. తెలియకుండా గొంగళి పురుగుల్ని చంపేశాను. ఇంక ఇప్పుడు అవన్నీ నాకు పాపం చుట్టుకుంటాయని బాధపడక్కర్లేదు. కిం కర్తవ్యం, ఆశే క్యా కర్నా, అభి క్యా కర్నా, ఇప్పుడేం చేయాలి అనే దానికి ఈయన ఏమని చెప్తారంటే, ఇంకా ఆ దోషాల జాబితాలు లిస్టులు చెప్పుకుని మానసికంగా కృంగిపోయి కొన్ని చెప్పలేక బ్రాకెట్లో పెట్టి గురువు గారు ఏదో అయిపోయింది ఇవన్నీ వదిలేయండి, అవి సవరించలేము. ఇప్పుడు కొత్త దోషాలు దొరలకుండా, కొత్త పాపకర్మలు చేయకుండా, అసలు పాపకర్మలు అందరికీ అన్ని తెలుసండి. లోపల అంతరాత్మ నువ్వు కొంత పెట్టుకోవాల్సింది పడిపోతుంది. సరే, ఎక్కువ ట్యాక్స్ పడకుండా జాగ్రత్త పడు. అసలు ట్యాక్స్ పడకుండానే జాగ్రత్తగా ఉండు. ధర్మ మార్గంలో నువ్వు చేయాల్సిన నిత్య కర్మలు ఏమున్నాయో చెయ్యి. అలాగే పితృకర్మల గురించి చెప్పారు. పితృకర్మల గురించి చెప్పారు. చాలా సింపుల్. ఎంత మనకు ఒక వ్యవస్థ ఉంది, మనకు ఒక పురోహితులు చెప్తారు, శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిల్లో కూడా ఏమిటేమిటో డీవియేట్ అయిపోవడం, అదేదో ప్రాంతాల వారీగా డీవియేట్ అవ్వడం, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో డీవియేట్లు, జిల్లాల వారీగా ఇలా ఎవరిష్టం వచ్చినట్టు పితృ కర్మల్ని. అలాగే నారాయణ బలి అని ఒక పెద్ద టాపిక్ ఉందంటే, మా హైదరాబాద్లో మల్లాది వెంకట శర్మ గారు, ఆయన నారాయణ బలి చదివి ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరు ఈ ప్రస్తావనే చేయరు, ఎంత రేరెస్ట్ టాపిక్ తీసుకున్నారు శివ గారు అని నాకు శర్మ గారు అది మెసేజ్ పెడితే, ఆహా, పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, జ్ఞాన శోధకులు ఉన్నారు, కర్మనిష్ఠులు ఉన్నారు, ధర్మనిష్ఠులు ఉన్నారు, కర్మదేవతని మృత్యుదేవతని కూడా ప్రార్థించే మన సనాతన ధర్మం. ఎవరిని ఏ దేవతని మనం కించపరచం. అలాగే మా వాసిష్ఠ గారు, కొంతమంది పాపం వాళ్ళు ఏవో బాధల్లో ఉంటే, ఏమీ లేదయ్యా, వెళ్ళు, ఆ గ్రామ దేవత, నువ్వు ఎక్కడ పుట్టావో ఆ గ్రామ దేవతకి వెళ్ళి నీకు ప్రత్యక్ష దర్శనం. మిగతా విగ్రహాలన్నీ పైన ఉంటాయి, మిగతా దేవుళ్ళందరూ అప్పర్ ప్లేన్ లో ఉంటారు. గ్రామ దేవత నీకు సరి సమానంగా ఎదురుగుండా ఉంటుంది. ఆ తల్లికి నువ్వు ఒక చిన్న ఏదో వడపప్పు పానకము ఏదో ప్రదక్షిణ చెప్తారు. ఐ హావ్ సీన్ క్లియర్లీ సో మెనీ పీపుల్ గాట్ రెమెడీ. అది దానికి కొంతమంది వెళ్ళలేక ఇబ్బంది పడ్డారు. ఆ ఊరు వెళ్ళాలా అండి, ఎప్పుడు వెళ్ళాలి, మాకు సెలవులు లేవండి అని. అంటే ఇంక నీ జన్మని నువ్వు కర్మని మార్చుకోవడానికి, ధర్మాన్ని పాటించడానికి సెలవు లేదంటే ఇంకా ఎంత దురదృష్ట ప్రారంధ కర్మ అని అనుకున్నా లేదు, ఇది స్వయంకృత అపరాధమే. వెళ్ళి నువ్వు ఆ గ్రామ దేవతను దర్శించుకురా, సీ ద రిజల్ట్ అని ఆయన ఒక్కోసారి వచ్చి మళ్ళా ఆయనలో ఆయన తమాయించుకుంటాడు. కాగితం మంటలాంటి కోపం వచ్చినా, ఎందుకంటే అక్కడ కర్కశంగా మాట్లాడేది ధర్మశాస్త్రం గురించి. పైగా జ్యోతిష్ శాస్త్రం నీకు అక్కడ టార్చ్ లైట్ వేసి చూపిస్తోంది, యువర్ కర్మ ఈజ్ గోయింగ్ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఆ టార్చ్ లైట్ వేసి, ఏమి లేదండి, పల్లెటూరులో వెళ్తున్నప్పుడు ఎందుకు టార్చ్ లైట్ చేతిలో కర్ర పట్టుకుని కిరి చెప్పులు వేసుకుని వెళ్ళమన్నారు? రాత్రిపూట పాములు తిరిగే టైంలో నువ్వు అసలు అక్కడికి వెళ్ళకూడదు. కర్మకాల చేలో నీరు పెట్టడానికి, నీరు పెట్టకపోతే చేను పాడవుతుందని వెళ్తున్నావు. చేను కట్టమంటూ వెళ్తున్నప్పుడు నువ్వు టార్చ్ లైట్ వేసుకెళ్తున్నప్పుడు నీ కంటి ఎదురుగుండా త్రాచుపాము కనిపిస్తుంది. అది ఎలా పడగెత్తి ఉంటుంది. ఆగిపో కాసేపు, కనిపించింది కదా, జ్యోతి చూపించింది కదా, ఆగిపో, అది వెళ్ళాక వెళ్ళు. ఇది కూడా అంతే. ఒక శని అనే గ్రహం నీకు ఏలినాడు శనిలో ఎంటర్ అయింది, వచ్చింది, అదొక అబ్స్ట్రక్షన్ అనుకుంటే అది వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండు. ఆ కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉండు. దానికి నాకు ఆ పద్యమే గుర్తుకొస్తుంది ఎప్పుడు. అదే, పాండవులంతటి వాళ్ళు ఇమ్ము దప్పి, అంటే తమకున్న సౌకర్యాల్ని ధర్మ విధి బలీయం ఇది. ఆ టైంలో జాగ్రత్తలు అంతే, వాళ్ళే తప్పించుకోలేకపోయారు. కాబట్టి మనం
ఈ చిన్ని చిన్ని రెమెడీసే చెప్తారండి. ఇమ్ము దప్పిన వేళ నెమ్మలన్నీయు మాని కాలమొక్క రీతి గడుపవలయు విజయుడిమ్ము దప్పి విరటుని చేరెరా. విజయుడు ఇమ్ము దప్పి, ఆ ఇమ్ము అంటే ఆ సౌకర్యము, విలాసము, భోగము తప్పి పోయి విజయుడిమ్ము దప్పి విరటుని చేరెరా. విశ్వదాభిరామ వినురవేమా. హాయిగా కాఫీ రాగంలో ఈ పద్యం. నాకు ఈ పద్యాలన్నీ కాస్త గాయకుడు కాబట్టి చక్కటి రాగాల్లో పాడుకోవడం. అయ్యా హతవిధి ఏమని చెప్పుదు, కర్మని ఏమని చెప్పుదు. తెనాలి రామలింగుడు కూడా అంటాడు, కుంజర యూధము దోమ కుత్తుకొచ్చొచ్చాను. హా సంజయ, విధిని ఏమని చెప్పుదు. అలాగే హరిశ్చంద్ర పద్యాల్లో విధి గురించి ఎన్నో ఉన్నాయి. మనకి తెలియనిది ఏదీ లేదండి. ఇంకా తెలుసుకుని చేయవలసిందే ఏమిటన్నది ఈ పుస్తకంలో ప్రతి చోట ఆయన సూచనప్రాయంగా అక్కడక్కడ చురకలు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈయన్ని ఆయన గురువులు ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయి చెప్పారట. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఈయన సరెండర్ అయి చేశారు కాబట్టే ఆ దివ్య రహస్యాలు ఆయన చెవులోకి అవి అందబడ్డాయి. అవన్నీ మనకి ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి. భరణి బాబు గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. భరణి బాబు అయ్యాక ఇంక ఈ పుస్తకం గురించి ముక్త మాటల్లో ఒక విషయం, చాలా పవర్ఫుల్ విషయం చెప్పాలి. ఇది ఎక్కడ దొరికిందో ఈ వాసిష్ఠ గారికి నాకే తెలియదు. ఆ వ్యక్తి ఒక పెద్ద ఆయన, చెప్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. ఇంత గొప్ప విషయాన్ని ఒక శ్రీపాలయామణామృతం అనే గ్రంథంలోది, కొన్ని వందల వేల సంవత్సరాల నాటిది. ఆ గ్రంథంలోని శ్లోకాన్ని మన భారత ప్రధాని గారు పివి నరసింహారావు గారు 1991 సంవత్సరంలో జూలై నెల 15వ తారీఖున 354 మంది కొలువై ఉన్న పార్లమెంట్లో ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తారు. అప్పటికి మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా క్షీణదశలో ఉంది. అంటే ఆకు చివర కొన నుంచి రాలిపోతున్న నీటి బొట్టులాగుంది. అంతటి దుర్భర స్థితిలో ఉన్నప్పుడు ఎలా సంస్కరణలు చేసుకుని ఆర్థికంగా మనం ముందరికెళ్ళాలి అనే విషయాన్ని చెప్తూ ఈ శ్రీపాల మైనామృతంలో ఉన్న శ్లోకం చదివాడు. ఆయన చదివి ఆయన పలు భాషలు, సుమారు 14-10 భాషలు వచ్చినవాడు కాబట్టి అన్నిట్లోనూ ట్రాన్స్లేట్ చేసి భావ తాత్పర్యాలు, టీకా తాత్పర్యంతో కూడా చెప్పాడు ఆయన. ఇట్ వాజ్ వెరీ రేర్ ఇన్ఫర్మేషన్. ఆ శ్లోకం ఏంటంటే, మామూలుగా మీరు పుస్తకంలో చదివాక తెలుస్తుంది, అదే సర్వనాశే సముత్పన్నే, అంటే సర్వం నాశనం అయిపోయే సమయం కనుక వస్తే అర్థం వర్జతి పండిత, పండితులైన వాళ్ళు సగాన్ని వదులుకుని మిగిలిన సగంతో పోగొట్టుకున్న సగాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడమే పండితుల యొక్క లక్షణము అనే విషయాన్ని చెప్పి దానికి కార్యాచరణ పథకాన్ని ప్రేరణ చేశాక ఆ తర్వాత భారతదేశ ఆర్థిక ప్రగతి చాలా చకచక నడిచింది ఆయన టైంలో, ఆయన టెన్యూర్లో. వాటి మీదే తర్వాత మంత్రులు వాళ్ళ ఫౌండేషన్ వేసుకుని అభివృద్ధి తీసుకొచ్చారు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, వాసిష్ఠ గారికి ఇది ఎక్కడ దొరికింది, ఇది మనకి ఎలా అప్లై అవుతుందంటే, ఇందాక నేను చెప్పిన దానికి ఇదే. ఓకే, ఇప్పటి వరకు మన కర్మల వల్ల ఇంత నాశనం అయ్యాం, తెలుసో తెలియకో, ఇప్పుడు ఏం చేయాలి అనే దానికి ఇదొక కరదీపిక, ఇదొక టార్చ్ లైటు. దానికి ఈయన జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా చాలా చెప్పారు. తృతీయ స్థానము, సంభాషణలు, తోబుట్టువులు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ థర్డ్ హౌస్ కనుక దెబ్బతింటే, అంటే తోబుట్టువులతో గొడవలు పెట్టుకున్నా, ఆస్తి వివాదాలు పెట్టుకున్నా, నిందలు చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, అది 10th హౌస్ ఆఫ్ దట్ పర్సన్. దట్ మీన్స్ వృత్తి స్థానాన్ని దెబ్బ కొడుతుంది. ఆయన చెప్పినప్పుడు నేను చాలా చార్ట్లు చూశాను, అంటే నాకు పరిధిలో ఉన్నది. ఆయన చూసినవి థౌజండ్స్ చార్ట్లు. డైరెక్ట్గా వృత్తి మీద దెబ్బ కొట్టేస్తుంది ఆ జాతకుడికి.
ఈ చిన్న విషయం చెల్లితో జాగ్రత్తగా లేకపోవడం, అలాగే మామగారుతో జాగ్రత్తగా ఉండకపోతే, తోడుకోడళ్ళు అందరూ మన బంధువులు, అమ్మమ్మ, మేనమామలు, మన వదినలు, ఎవరైతే మనకి ఒక కుటుంబ వ్యవస్థలో పటిష్టంగా మన చుట్టూ ఉంటారో వాళ్ళతో ఎలా ఉండాలి. అలాగే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు అవి ఇచ్చేవి ఇవి. అలాగే కంచి పరమాచార్యులు చెప్పిన అద్భుత విషయాలు, తర్వాత లాల్ కితాబ్లో చెప్పినవి కొన్ని, అన్ని సేలియంట్ విషయాలనే తీసుకుని వాటికి ఒక జస్టిఫికేషన్ కూడా వారి దగ్గర ఉంది. ఎవరైనా వారితో సంప్రదించాలనుకుంటే సంప్రదించవచ్చు. దానికంటే కూడా వారు ఇప్పుడు యాక్చువల్లీ రేపు వస్తున్నారు వందే భారత్లో, మార్నింగ్ హైదరాబాద్ వచ్చి ఒక 4 రోజులు ఉంటారు. పెద్ద పెద్ద పండితులు ఆహ్వానం రావడంతో వారు వచ్చారు. మరి మనకు అవకాశం ఉంటే వారిని కూడా ఈ 4 రోజుల్లో ఏదో ఒక చోట, పగలు టైమే 7, రాత్రి 7 తర్వాత ఆయన కొన్ని నియమనిష్టలు ఉన్నాయి, ఈ శాస్త్రాల విషయాలు మాట్లాడరు. ఆ డే టైంలో వారితో ఒక చిన్న సత్సంగం సమాగమం పెట్టుకుందాం. సబ్జెక్టు కండిషన్ మన వాళ్ళకి అనువైన సమయం కనుక ఉంటే డే టైంలో. తర్వాత చలనచిత్రాల్లో కర్మ సిద్ధాంతం ఇదొకటి. ఆయన కొన్ని సినిమాలు చూసినప్పుడు, కడువా అనే మలయాళ సినిమా చూసి అంతే, అది చూశాక ఆయన కర్మ సిద్ధాంతం ఎలా అప్లై అవుతుంది అనేది చాలా బాగా రాశారు. నా చేత రాయించారు కూడా. ఎందుకంటే నేను కడువా చూద్దామంటే సగం వరకు చూశాను, మళ్ళీ నాకు మధ్యలో డిస్టర్బ్ అయ్యాను. అయితే అప్పుడు నేను చెప్పా, చలనచిత్ర గీతాల్లో నాకు వేలాది గీతాల మీద ఎంతో మంది రచయితల యొక్క అవన్నీ నోటి చివర్లు ఉంటాయి, ఆ పల్లవులు, ఆ మెసేజ్, పాట సారాంశం. అంటే నన్ను కూడా ఆ ఆర్టికల్ రాయమంటే ఆ కర్మ సిద్ధాంతం దాని గురించి రాశాను అనే కంటే కూడా రాయడానికి అమ్మవారు నాకు అనుమతి ఇచ్చింది, ఆ ఆశీస్సులు ఇచ్చింది. సో అది అయ్యింది. ఇంకా నా పరంగా నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇంక ఇవన్నీ కూడా మీరు చదివే పుస్తకాల్లో ఈ గ్రంథం కనుక కావాలనుకుంటే నా ద్వారా ఆయన అందరికీ ఇచ్చారు. అవి యాక్చువల్లీ సేల్కి పెట్టారు కొన్ని, అవి నా దగ్గర ఉన్నాయి. నా నెంబర్ కావాలంటే గ్రూప్లో అందరికీ తెలియజేయండి, వారు నాతో కాంటాక్ట్ చేస్తారు. తర్వాత చూద్దాం. ఇక చివరగా నా భావన ఏంటంటే, ఇదొక అదంకలన ప్రక్రియ, నిర్దేశిక, అనుభవ, సన్మార్గ నిర్దేశిక. ఇందులో ఉన్నది మనిషి, కర్మ, ధర్మము, ఫలితము, అంతే. ఇంకా అఫలితం ఏమన్నది దీనికి మళ్ళా కొంచెం ముందరకు వస్తే ఫస్ట్ స్టెప్ మనస్సు, బుద్ధి. ఆ మనస్సులో వచ్చే థాట్స్కి ఆ ప్రొడక్ట్స్ అన్ని క్రియలు అవుతాయి కదా, క్రియలే ప్రొడక్ట్స్ అవుతాయి కదా. సో ఇక్కడ మనోనిగ్రహం, మనోవిచక్షణ, బుద్ధి విచక్షణ, ఇక్కడే మళ్ళా బుధుడు ప్రవేశిస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు, చైనా వద్దా అని. ఇక్కడ చంద్రుడు, ఇక్కడ బుధుడు, వీళ్ళిద్దరి మధ్యన నిత్య సంఘర్షణ. వీటికి కూడా ఈయన చాలా క్లారిటీస్ ఇచ్చారు, హౌ టు సెట్ ద మైండ్. అయితే మేము సైకాలజిస్టులుగా మేము చెప్తాం, మెడిటేషన్ ఈజ్ అ గుడ్ వే టు కంట్రోల్ యువర్ మైండ్, అట్లీస్ట్ ఫర్ అవర్ చేస్తే అది ఆ రోజులో ఒక మిగతా డే అంతా కూడా దాని యొక్క ఆ ట్రాంక్విలిటీ, ఆ ఈక్విలిబ్రియం యొక్క ఫలితాలను ఇస్తుంది ఒక శరీరం మీద. యోగా చేయడం వల్ల ఒక సిస్టమ్ సెట్ అవుతుంది. మన శరీరంలో ఉండే అన్ని పంచకోశాలు సెటరేట్ అవ్వడానికి ఒక విధానం ఉంది. ఇలా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ వచ్చాం ఒక స్పిరిచువల్ ద్వారా. బట్ ఎస్ట్రాలజీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి పరిశోధన ఇంకా ఆయన చాలా డిస్టర్బ్ పెట్టండి. కదలనివ్వట్లేదు కర్మదేవత అంటారు. ఇంకా మీరు కర్మదేవతకి సరెండర్ అయిపోతే కానీ ఈ పుస్తకం మన జనాల్లోకి వెళ్ళదు. ఇప్పటికే మీరు చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేశారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, ఇన్ని క్షేత్రాలకు వెళ్ళారు, ఇన్నిసార్లు ఇవి ప్రింట్ చేయించారు. అసలు ఆశ్చర్యపోయానండి. 3000-4000 పేపర్లు రిటర్న్ కొట్టేసినవి, మళ్ళా డిటిపి, మళ్ళా సవరణలు, మళ్ళా డిటిపి చేయించడం, ప్రింట్అవుట్ తీయడం. అబ్బో, ఇదొక క్షీరసాగర మథనం. అందుకని ఇదొక జ్యోతిష్ శాస్త్రంలో ఒక అమృతం, కర్మశాస్త్రంలో ఒక అమృతం, కర్మ సిద్ధాంతంలో ఒక అమృతం. ఇలాగా బిందువులన్నీ కలిపి మానవ జీవిత
వ్యక్తిత్వమే కాకుండా జీవన సాఫల్యానికి కూడా ఈ గ్రంథం ఉపయోగిస్తుందని నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ 4 ముక్కలు మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన మన మీటింగ్ లోని వాళ్ళందరికీ ముఖే సరస్వతి. ముఖ్యంగా శాస్త్రి గారు, మీరు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ మంచి ప్రేరణకి, అంటే ఒక కర్మ గురించి, ఒక జ్యోతిష్ శాస్త్రం గురించి ఏమిటి దీంట్లో ఉన్నదని మీలో ఉన్న ఆ ఉత్సుకత, ఆసక్తికి నేను మీకు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తూ, అలాగే మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరిలో కూడా ముఖే సరస్వతి అని, అలాగే నా గురువులు వాసిష్ఠ గారికి కూడా మన గ్రూప్ లో వాళ్ళందరికీ కూడా ఆయన జ్ఞానం చాలా ఉపయోగించి మన ద్వారా జాతికి ఒక గొప్ప గ్రంథాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నందుకు నమస్కారం. స్వస్తి, శుభం భూయాత్. డాక్టర్ శివరాం ప్రసాద్ గారికి ఎలా నేను మాటలు మాట్లాడాలో తెలియట్లేదు. అందరం అవాక్కులమయ్యాం. జ్యోతిర్వాణి కార్యక్రమం ఇలాంటివి తెలుసుకోవడం కోసమే ఉంది. అలాంటిది మీరు ఈరోజు అద్భుతమైన మీ విశిష్ట ప్రత్యేక జ్యోతిర్వాణితో మాకు ఎంతో విజ్ఞానాన్ని ఒక పుస్తకాన్ని పరిచయం చేయడం ద్వారా మాత్రమే అనుకుంటూ ఎంతో ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. అయితే వశిష్ఠ గారు కూడా ఇప్పటిదాకా మీటింగ్ లో ఉన్నారు, కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు. వారు మీటింగ్ లోకి మళ్ళీ వస్తే దయచేసి అందరికీ ఒక్కసారి ఆశీర్వచన జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. వారు మరి వెళ్ళిపోయారేమో తెలియదు, ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు. సరే, అది మనందరి అదృష్టం అనుకోండి. అది మనకి వారి భాగ్యం, వారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో. నేను మీతో అన్నట్టుగా త్వరలోనే సుమారు 24వ మే నాటికి మన జ్యోతిర్వాణి సభ్యులందరం ఒక సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తాం. దాంట్లో అందరూ, మన మిత్రులు అందరూ వచ్చేస్తారు. అది ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఉన్న ఆడిటోరియంలో ఉంటుంది. ఆనాటికి వారు కనుక ఇక్కడికి వస్తే మంచిదే. రేపు ఈ 2-3 రోజుల్లో నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వారి దగ్గరికి వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. నేను వస్తాను అక్కడికి, వారి దర్శనం చేసుకుంటాను. అలాగే మా మిత్రులందరికీ ఎంతో మంది ఈరోజు మనకి మీటింగ్కి వచ్చారు, ప్రత్యక్షంగా వచ్చారు. వారందరికీ కూడా ఈ గ్రంథానికి సంబంధించిన సమాచారం తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఇలాంటి సరళమైన భాషతో మనకి ఇలాంటి సమాచారం ఉన్నటువంటి గ్రంథాలు దొరకడం లేదు. సాధికారికంగా ఎన్నో ఏళ్ల తపస్సుతో వారు ఒక కర్మయోగిగా ఇవన్నీ చేశారు. దాంట్లో ప్రతి చోట ఆయన రాశారు, ఈ పుస్తకం రాయడం కూడా నా కర్మ విధానం కారణంగా, నా కర్మ ప్రకారమే రాశాను అంటారు. నేనేదో రాసేసాను అనట్లేదు, నా కర్మ అనుసారంగానే నేను చేస్తున్నాను అన్నట్టుగా రాశారు. అద్భుతమైనటువంటి పుస్తకం. నేను చదవడం మొదలుపెట్టాను, ఇంకా చదవడం పూర్తి కాలేదు. అసలు ఆ పుస్తకం చూడగానే, దాంట్లోని విషయాలు చూడగానే ముందు మనందరి జ్యోతిర్వాణి సభ్యులందరికీ అది తప్పకుండా తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంచెం స్వతంత్రించి నేను శివరామకృష్ణ ప్రసాద్ గారిని మళ్ళీ అడిగి మనందరికీ ఈ విషయాలు తెలుసుకునేలా చేశాను, తెలియపరిచేలా చేశాను. వారు నా మాట మన్నించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మనం వీలైతే మన జ్యోతిర్వాణి సదస్సులో వాసిష్ఠ గారు కనుక వచ్చినట్టయితే ఆ రోజు మనం వారిని సత్కరించుకుందాం, తర్వాత వారి ఆశీర్వచన వాక్యాలు కూడా విందాం. అలాగే డాక్టర్ శివరాం ప్రసాద్ గారిని కూడా ఆ సమావేశం అప్పుడు నేను అన్ని విషయాలు తెలియజేస్తాను. అప్పుడు తమరు హైదరాబాద్ లో సమావేశానికి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇక తర్వాత విషయాల్లో మన మిత్రులందరూ ఇక దీంట్లో ఉన్న గ్రూప్ లో ఇప్పుడు సమావేశంలో ఉన్న మిత్రులందరూ కూడా ఎవరైనా తమకు అనిపించిన విషయాలలో ఏమైనా పుస్తక సంబంధంగా తాను సమాధానం ఇవ్వడానికి శివరాం ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. అందువల్ల ఏమైనా మంచి సద్గోష్ఠి, సత్సంగం కాబట్టి మంచి విషయాల గురించి ఎవరైనా ఏమైనా సందేహాలు ఉన్నా అవి అడగవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి జ్యోతిర్వాణి ప్రత్యేక జ్యోతిర్వాణి, అది కేవలం జ్ఞానం, జ్ఞేయానికి అంకితం. అందువల్ల ఈ తర్వాత విషయాలు మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయం సందర్భంగా కర్మ, జ్యోతిషం, ధర్మశాస్త్రం, ఈ 3 విషయాలకు సంబంధించిన మీకు ఉన్నటువంటి జిజ్ఞాసలే అనుకోండి, సందేహాలే అనుకోండి, అనుమానాలే అనుకోండి, అవి మీరు అడగవచ్చు. ఒక్కొక్కరుగా అడగండి. ఆ విషయాన్ని కోరుకుంటూ వారిని, శివరాం ప్రసాద్ గారిని కూడా ఉండి వాటిని కాస్త తీర్చమని చెప్పేసి వీలున్నంత వరకు వాటి వ్యాఖ్యానం ఇవ్వవలసిందిగా నేను వారిని కోరుతున్నాను. మిత్రులు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని అడగండి.
ధనంజయ్ చాలా మొదట్లోనే చేయి ఎత్తి పెట్టాడు. అది చేయి ఎత్తి ఉంచడమో మరి అలా ఇదిగా తెలియదు. అది అడగండి నాన్న. సార్ బుక్ పేమెంట్ ఎట్లా అండి? అది పేమెంట్ నెంబర్ గూగుల్ పే. సార్ నేను అది దాంట్లో పెడతాను సార్ అది. ఓకే. ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. వీరు మన శివరాం ప్రసాద్ గారికి టెలిఫోన్ అది- చేస్తే వాళ్ళు పంపిస్తారు, వారు అడ్రస్ అది పంపిస్తే. ఓకే. నేను చెప్తాను మీకు. ఆ గ్రూప్లో పెట్టాను, ఇప్పుడు పెట్టాను, గ్రూప్లో కూడా పెట్టాను, దాని ఫోటో పెట్టాను. అంటే నేను 10 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను సభకు. చెప్తున్నానా? చెప్పు. సభకు నమస్కారం, పెద్దల నమస్కారం. ఇంత పెద్ద జ్ఞానోదయం, ఇంత పెద్ద సత్సంగంలో నేను ఒక చిన్న పాత్ర పోషిస్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదంతో నేను చెప్పాలనుకుంటున్నాను. నా పేరు షాగంటి ధనంజయ్. అంటే ఈ రోజు పెట్టుకున్న విశేషం ఏంటంటే కర్మ జ్యోతిష్యం ప్రకారంగా. అంటే మన పాండవులకు సంబంధించింది ఒకటి ఉంది. అది ధర్మరాజు యుధిష్ఠిరుడు జీవితంలో కర్మ జ్యోతిషం ధర్మత్రయానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. ధర్మరాజు కేవలం రాజు మాత్రమే కాదు, ధర్మం అనే సూత్రం మనిషి రూపంలో జన్మిస్తే ఎలా ఉంటుందో నిరూపించిన మహనీయుడు. జ్యోతిష శాస్త్రంలో యమధర్మరాజు అంశతో పుట్టిన యుధిష్ఠిరుడు, ఆయన జాతకంలో ధర్మానికి కారకుడైన గురువు, న్యాయానికి కారకుడైన శని అత్యంత బలమైన స్థితిలో ఉంటారు. గురువు ప్రజ్ఞ. అడవులలో ఉన్నప్పుడు కూడా యక్షుడు ప్రశ్నలకు అత్యంత నిగూఢమైన సమాధానం చెప్పగలిగిన జ్ఞానం ఇతనికి ఉన్నది ధర్మరాజుకు. శని శిక్ష. ధర్మరాజు పడిన కష్టాలని వనవాసం, అజ్ఞాతవాసం శని యొక్క కర్మ పరిపాకం. శని మనిషిని భౌతికంగా శూన్యం చేసి ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడు చేస్తాడు. ధర్మరాజు విషయంలో నేర్చుకోవచ్చు. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న అబద్ధము ఒక పెద్ద పాఠంగా మనం నేర్చుకోవచ్చు. ధర్మరాజు జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం అశ్వత్థామ అతః కుంజరః అని చెప్పడం. కర్మ విపాకం అని ఏ విధంగా ఉందంటే, ఆయన ఒకప్పుడు అబద్ధం చెప్పని వాడు కాబట్టి ఆయన రథం భూమికి 4 అంగుళాల పైన నడిచేది అంటారు. కానీ ఈ ఒక్క అసత్యం వల్ల ఆయన రథమును నేలకు తగిలింది అంటారు. ఇలా మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలంటే అది నాడి గ్రంథాల ప్రకారం నాయకుడుగా ఉన్న వ్యక్తి ధర్మం రక్షణ కోసం చేసే చిన్న అబద్ధం అధర్మం కూడా వ్యక్తిగతంగా కర్మగా మారుతుంది. అందుకే ఆయన చివరిలో నరకం ద్వారా వరకు వెళ్ళవలసి వచ్చింది. ఇది కర్మ ఎవరిని వదలదు అనే దానికి నిదర్శనం. జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే దైవ బలం, పురుష బలం అనేది కావాలంటారు. జ్యోతిషపరంగా మనిషి చెడు కాలం, బ్యాడ్ ట్రాన్సిట్ దశలు నడుస్తున్నప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. అంటే వినాశకాల విపరీత బుద్ధి అంటారు. మంచి వాళ్ళ దగ్గర సావాసం వల్ల మంచి జరుగును, చెడు వాళ్ళు దగ్గర ఉంటే అంటే చెడు సావాసం వల్ల చెత్తకుండి అంటే అది కర్మ కూడా చెత్తగా మారుతుంది. ఆ వాసన కూడా అదే విధంగా ఉంది. కానీ ధర్మరాజు గొప్పతనం ఏమిటంటే తన కర్మ వల్ల వచ్చిన కష్టాలను వనవాసం ఎదురు దాడి చేయకుండా అనుభవించి తీర్చుకున్నాడు. కర్మను అనుభవించడం ద్వారా మాత్రమే దాన్ని క్షీణింపజేయవచ్చని ఆయన నిరూపించాడు. అందువల్ల ఇందులో అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు నాకు ప్రసాదించిన జ్ఞానం ప్రకారం ఏమి అర్థమైందంటే, ఇందులో చూడండి సార్, ఇది అప్పుడు రాజుగా ఉన్న సమయంలో మంచి చెడు గ్రహించక తెలుసుకోక చేసిన ఒక్క రోజు చేసిన ఆ ఒక్క క్షణం చేసిన ఆ జూదం వల్ల, ఆ చిన్న చెడు కర్మ వల్ల ఆ రోజు అతని తల్లి సోదరులు, భార్య, ప్రజలు అందరికీ బాధను తెచ్చిపెట్టిండు. ఆ రోజు చిన్న కర్మ అంటే ఒక్క రోజు అంటే ఆ రోజు చేసినది ఆ జీవితం వల్ల, ఆ చిన్న తప్పు వల్ల పెద్ద కర్మగా మార్చుకోవడం అంటే మంచి కర్మగా మార్చుకోవడానికి జీవిత సమయం పట్టింది అతనికి. సత్యం వద ధర్మం చర అంటారు. ధర్మరాజుకు రాజసుఖాల కంటే ముఖ్యం యుద్ధం ముగిసిన తర్వాత అందరూ సుఖంగా ఉంటే, ధర్మరాజు మాత్రం ఇంతమంది చనిపోవడానికి కారణమైన తన కర్మను తలుచుకొని బాధపడ్డాడు. ఇది సాత్విక కర్మకు చిహ్నం. ఇది స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే, జ్యోతిషం ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కృంగిపోకుండా ధర్మం తప్పకుండా ఉండడమే నిజమైన పరిహారం. పుణ్యాత్ముడైనా సరే చేసిన చిన్న తప్పు ఫలితం అనుభవించక తప్పదు. ముక్తికి మార్గం ఏంటంటే, ధర్మరాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళినప్పుడు అనేది తన కర్మలన్నింటినీ కర్మబద్ధంగా పూర్తి చేస్తే మృత్యువు అనే భయం లేకుండా ఉన్నత లోకాలకు వెళ్ళవలసి వచ్చింది. సూర్యుడు ఆత్మకు కారకుడు, కర్ణుడు సూర్యపుత్రుడు.
కావడం వల్ల అతనికి కవచకుండలాలు సహజంగా వచ్చాయి. కానీ కుంతి అతన్ని వదిలివేయడం వల్ల అతని జీవితంలో పితృదోషం మరియు మాతృవియోగం అనే శాపాలుగా మారాయి. కర్ణుడు అన్ని శక్తులు ఉన్నా సరే సమయంలో ఓడిపోవడానికి కారణం గ్రహగతులు, ఆయన చేసిన కొన్ని పనులు. పరశురాముడు శాపం వల్ల విద్య మర్చిపోవడం, బ్రాహ్మణుడి శాపం వల్ల రథం భూమికి దిగిపోవడం, ఇవన్నీ జ్యోతిష పరిభాషలో ఘాతకం సూచిస్తుంది. రహస్యం: కర్ణుడు అధర్మ ప్రక్షాళన దుర్యోధనుడి వైపు నిలబడడం వల్ల అతని కర్మ పుణ్యబలం సన్ పవర్ అనేది క్షీణించింది. కేవలం పాపం మాత్రమే మిగిలింది. అందుకే శ్రీకృష్ణుడు కర్ణుడి పుణ్యాన్ని దానంగా అడిగి తీసుకున్నాడు. ధర్మరాజు ఆవేదన ఏంటంటే, కర్ణుడు తన అన్నయ్య అని చెప్పినప్పుడు ధర్మరాజు కుప్పకూలిపోయాడు. అరే నా అన్నయ్యనా అని. అప్పుడు ఆయన తన మాటలు కర్మ సిద్ధాంతానికి పరాకాష్ఠగా నిలిచింది. ధర్మశాస్త్ర స్త్రీలలో హృదయాలు ఏ రహస్యం దాగి ఉండొద్దు అని అప్పుడు శాపం ఇచ్చిండు. జాతకంలో శని న్యాయం బలంగా ఉండటం వల్ల తన తల్లి చేసిన పొరపాటును, రహస్యాన్ని దాచిన ఆయన క్షమించలేకపోయాడు. కర్ణుడు తన అన్నాన్ని ముందే తెలిసి ఉంటే ఆ మహాయుద్ధం జరిగేది కాదు. ఇన్ని లక్షల మంది చనిపోయేవారు కాదు. సామూహిక హత్యాకాండ ఇది మాస్ సంబంధించింది. తన తల్లి దాచిన కర్మ రహస్యమే. అంటే ఒక చిన్న కర్మకు ఇంత శనిదేవుడు అనేది వచ్చేసిండు అనమాట. కర్మ అనేది అంటే ఒక కారణభూతుడు అయినాడు అనమాట. ధర్మం యొక్క సూక్ష్మం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న మాటలో మహాభారతంలో సూక్ష్మోహ్యయం ధర్మ అంటే ధర్మం అనేది చాలా సన్నని దారం లాంటిది. అది ఎప్పుడు ఒకవైపే ఎటువైపు తప్పుతుందో గ్రహించడం సామాన్యులకు సాధ్యం కాని విషయం. కుంతీదేవి తన బిడ్డను నీటిపాలు చేసినప్పుడు ఆమె దృష్టిలో తన గౌరవాన్ని కాపాడుకునే ఆత్మరక్షణ కోసం ఈ ధర్మం ఉపయోగపడ్డది. కానీ ఆ తల్లి బిడ్డను రక్షించే మాతృధర్మం అక్కడ విఫలమైంది. ఆ ధర్మం కోసం మరో ధర్మాన్ని వదిలివేయడం వల్ల కర్మ అంటే శని పని కర్మ పుట్టింది అక్కడ. అంటే ఆ చిన్న తప్పు వల్ల ఒక ధర్మాన్ని మంచి చేసుకుంటే ఇంకో ధర్మాన్ని ఆడ కోల్పోయింది. ఆ కర్మ ఫలం ఎంత సూక్ష్మంగా పయనిస్తుందంటే, దశాబ్దాల తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో సొంత తమ్ముడు అన్నను చంపే వరకు అది నిశ్శబ్దంగా వేచి ఉంటుంది. ధర్మరాజు యుద్ధం గెలిచిన తర్వాత సింహాసనం మీద కూర్చోవడానికి కూడా నాకు ఏ ముఖం పెట్టుకొని కూర్చోవాలి అని బాధపడ్డాడు. తన అన్నను చంపి, గురువులను చంపి పొందిన ఈ విజయమా లేక అపజయమా అని చాలా ఆత్మఘోషణ పడ్డాడు. కర్మఫలం అనుభవించడం అంటే శారీరకంగా కష్టాలు పడడం కాదు. ఇలాంటి మానసిక వేదన అనుభవించడం కూడా ఒక పెద్ద శిక్షే. కర్మఫలం ఎలా అనుభవించాలి? జ్యోతిషపరంగా రోధిస్తూ అనుభవించడం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ అనుభవించడం, దీనివల్ల కొత్త కర్మలు పుడతాయంట. సాక్షిగా అనుభవించడం, ఇది నేను చేసుకున్న కర్మ ఫలితం, దీన్ని అనుభవించి నేను రుణం తీర్చుకుంటున్నాను అని స్థితప్రజ్ఞతతో ఉండడం ధర్మరాజు అనుసరించిన మార్గం. ఈ చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఈ సభకు నమస్కారం. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. అద్భుతంగా ఉంది మీ ధనంజయ్, అద్భుతమైన ఆవిష్కరణ. A wonderful definition about the karma, particularly only in మహాభారతంలో మీరు చెప్పారు. మీకు చాలా లోతుగా పరిశీలించారు ఓన్లీ కర్మ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మహాభారత. దాంట్లో భీష్మాచార్యుడు కూడా 100 జన్మలు ఏం చేయలేదు అంటే, దాని ముందర ఉన్న ఒక జన్మ అంటే 101వ జన్మలో ఒక పాముని ముళ్ళ కంచెలో పడేయడం వల్ల దాని శరీరం అంతా కూడా ముళ్ళు గుచ్చుకుపోయి పడిన వేదనని అంత్యకాలంలో ఈయన ఆ అంపశయ్య మీద అనుభవించాల్సి వచ్చిందని శ్రీకృష్ణుడే క్లారిఫికేషన్ ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఆయన లీలామానుష విగ్రహ స్వరూపుడు. మొత్తం సకల చరాచర సృష్టిలో ఉండే అందరి నుదుటి రాతలు తెలిసి నా మహాజ్ఞాని. అదే సహదేవుడికి అన్నీ తెలిసి ఉన్నా సరే నోరు మూసుకోవాల్సిన పరిస్థితి, శాపగ్రస్తం. అది కూడా కర్మ ఫలమే. బాగుందండి ధనంజయ్ గారు, అద్భుతమైన ఆవిష్కరణ. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎక్స్పోజర్. సురేష్ కుమార్ గారు ఎక్స్పర్టైజేషన్ అండ్ బాగుంది. ధన్యవాదాలు గురు. స్క్రీన్ కనిపిస్తుంది. కుమార్
ఇది చాలా మంచి టాపిక్ టైటిల్. సో సో టైం తక్కువ ఉండటం వల్ల కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. సో కర్మ జ్యోతిష్య ధర్మ జీవన విధానం. సో దీంట్లో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో కర్మ అంటే మనం చేసే చర్యలు, సో మన గత వర్తమాన చర్యలు, ఇది కర్మ. సో దీని యొక్క ప్రతిఫలాలను వెలిగించే శాస్త్రం జ్యోతిష శాస్త్రం. సో దీన్ని ప్రకారం మన జీవన శైలిని టైలర్ చేసుకోవడం, దాన్ని ఈ మూడు. సో ఈ విధంగా ఈ మూడు ఇంటర్లింక్డ్ అనమాట. కర్మ చర్యలు, వాటి ఫలితాలు, జ్యోతిషం కర్మ ప్రతిఫలాల మ్యాప్ అయితే ధర్మజీవనం నైతిక సత్య జీవనం. అంటే ఈ కర్మని శుభ దిశలో డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నాం. ఓకే, సో కర్మ అంటే యాక్షన్ కదా. సో ఇదేం కర్మ ఏం చెప్తుంది? మన గతాన్ని తెస్తుంది, వర్తమాన్ని బిల్డ్ చేస్తుంది, నిర్మిస్తుంది, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి మన భవిష్యత్తు నిర్ణయం చేయాలి. ఫ్యూచర్ కర్మ, ఫ్యూచర్ ఇన్కార్నేషన్స్ అంటే ఐ థింక్ అంటే మన వర్తమానాన్ని ప్రాపర్ గా పెట్టుకోవాలి. సో జ్యోతిషం అనేది కర్మను వెలిగించే దీపం అన్నమాట. అంటే ఇది ఒక కాస్మిక్ పోస్ట్మన్ లాగా. పోస్ట్మన్ ఎట్లాగైతే లెటర్స్ డెలివర్ చేస్తాడో, గతంలో ఉన్న మన గత జన్మలో చేసినటువంటి కర్మల్ని డెలివర్ చేసేది ఇది. సో కర్మని అర్థం చేసుకునే శాస్త్రం, ధర్మాన్ని ఎంచుకునేటటువంటి మార్గదర్శక శాస్త్రం ఏంటంటే జ్యోతిషం. సరే, సో అంటే అలైన్మెంట్ ఉండాలి. మన జీవన విధానాన్ని ఈ కర్మలకి తగ్గట్టు మనం అలైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఏమి కర్మలు మనం మూసుకొచ్చాము, ఏమి చేయాలి, మరి అది ఎట్లా తెలుస్తుంది? మరి ఈ రిచ్యూస్ ని మనం ఎట్లాగా ధర్మాన్ని, అంటే సింపుల్ గా ధర్మాన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే సర్వమంగళం, అందరికీ మేలు చేయటం, సత్యంతో ఉండటం, తర్వాత న్యాయంగా మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, మిగతా మన సమాజంలో, ప్లస్ మన యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా బాధ్యతగా అకౌంటబుల్ గా చేయటం. అదే సో ధర్మం అనేది కర్మకు దిశ అయితే, కర్మ అనేది ధర్మానికి రూపం అన్నమాట. ఈ బృహత్ జాతకంలో ఏం చెప్పారంటే, అది ఆ జాతకంలో శ్లోకం 5వ శ్లోకం పెండింగ్ సిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీ 12th house మీనరాశి నుంచి ఆ శ్లోకం మొదలవుతుంది. అంటే అదే తెలియజేస్తుంది. అంటే 12 నుంచి ఎందుకు మొదలైంది? ఎందుకంటే 12th house అన్నది ఎండింగ్ అయితే, ఫస్ట్ హౌస్ అన్నది బిగినింగ్ అని. అంటే ఒకటి ఎండ్ అయితే ఒకటి బిగిన్ అవ్వాలి. సరే, మనం జాతక శాస్త్రంలో మన హారోస్కోప్ నుంచి ఎట్లాగా ఈ కర్మ, మన యొక్క కర్మ, పూర్వజన్మ కర్మల్ని మనం ఎట్లాగా డిటెక్ట్ చేస్తాం అంటే లగ్న అండ్ లగ్నాలాడ్, అది సిగ్నేచర్ అన్నమాట. అంటే ప్రారంభ కర్మ యొక్క ప్రధాన దిశను తెలియజేస్తుంది. అంటే లగ్నం స్ట్రాంగ్ గా ఉండటం అంటే పూర్వజన్మ పుణ్యం ఉండటం అన్నమాట. లగ్నం ఎఫ్లిక్ట్ అయింది అనుకోండి అంటే కొంచెం బ్యాక్లాగ్ ఉన్నట్టు. అట్లాగే లగ్నాల యొక్క ప్లేస్మెంట్ ఏం చెప్తుంది అంటే అది కర్మ ఎక్కడ అన్ఫోల్డ్ అవుతుంది. సో లగ్న అండ్ లగ్నాల అదొక క్లూ ఇస్తుంది. తర్వాత జెమినీలో చెప్పేటటువంటి ఆత్మకారక అంటే సోల్ యొక్క పెండింగ్ కర్మ ఏంటి అన్నది. అందుకని ఆత్మకారక మీరు చూస్తే ఆ ఆత్మకారకాలు ఏం చెప్తారంటే కారణ జన్ముడిని డిఫైన్ చేస్తారు. కారణ జన్ముడు ఎవరంటే ఆత్మకారకుడితో శని భగవానుడు గనక కలిసి ఉంటే గనక ఆ జాతకుడు కారణ జన్ముడు అని చెప్తారు. సో ఆత్మకారక ఇదొకటి మనకి తెలియజేస్తుంది. అంటే ఏంటి మన యొక్క రిలేషన్. ఇప్పుడు ఆత్మకారక సెవెంత్ లో ఉన్నాడు అనుకోండి, మన కర్మ ఏంటిది? రిలేషన్షిప్స్. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాహుకేతు యాక్సెస్. అంటే ఈ ఫ్లో ఎట్లా ఉంటుంది, మన కర్మ యొక్క ఫ్లోని చెప్పేది రాహుకేతు యాక్సెస్ అన్నమాట. అంటే కేతు పాస్ట్ లైఫ్ మిస్టరీని, అన్ఫినిష్డ్ కర్మ, మన గత జన్మలో ఫుల్ కంప్లీట్ చేయలేకపోయినటువంటి
కర్మ యొక్క క్లూ కేతు ఇస్తే, అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అన్ని ఇస్తాయి, బట్ కేతు రాహు రెట్రోగ్రేడ్ కాబట్టి కేతు ఎస్పెషల్ గా మనకు అన్ఫినిష్డ్ కర్మ ఇస్తుంది. అట్లాగే రాహు ఏంటంటే ఈ జన్మలో మన యొక్క మనం దేనికోసం పాకులాడతాము అది తెలియజేస్తుంది అనమాట. సో అది ఫర్ ఎగ్జాంపుల్ రాహు 3లో ఉన్నాడు అనుకోండి, కరేజ్, కమ్యూనికేషన్, ఇనిషియేటివ్. 9th లో ఉంటే పాస్ట్ లైఫ్. సరే, అట్లాగే ఇంకా ఇప్పుడు కేతు మనం పాస్ట్ లైఫ్ ఎక్స్పర్టైజ్, గత జన్మలో మనకు ఏర్పడినటువంటి గాయాలు, గత జన్మలో మనకున్నటువంటి అటాచ్మెంట్స్, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. స్కిప్ చేస్తాం. తర్వాత రాహు ఈ జన్మలో మనకునేటటువంటి కోరికలు, ఛాలెంజెస్, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. తర్వాత పాస్ట్ లైఫ్ కర్మ. ఓకే, సో గత జన్మలో మన యొక్క ప్రొఫెషన్, మన అటాచ్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ రాహు కేతు యాక్సెస్ నుంచి తెలుసుకోవచ్చు. తర్వాత ఈ రాహు కేతు యొక్క ప్లేస్మెంట్ కూడా మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేతు 4లో ఉందనుకో, అంటే తల్లికి సంబంధించిన కర్మ. అట్లాగే మనకి అయిన గత జన్మలో అయినటువంటి గాయాలు, ఎమోషనల్ గాయాలు. తర్వాత ఈ ఉన్నటువంటి ఈ రాహుకేతులు ఎక్కడో ఏ రాశిలో ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా మనకి కొంచెం క్లూ వస్తుంది అన్నమాట, ఎక్కడ ఉంటే ఏంటి అనేది. తర్వాత ఈ కేతు కంఫర్ట్ అయితే రాహు డిస్కంఫర్ట్. వీటి మధ్య ఊగిసలాడే మన కార్మిక్ ప్రయాణాన్ని తెలియజేస్తుంది ఈ చార్ట్. అట్లాగే అది రాహుకేతు యాక్సెస్. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా మన యొక్క కార్మిక్ అకౌంటబిలిటీ, ఈ జన్మలో మన యొక్క బాధ్యతలు చెప్పేది శని భగవానుడు అన్నమాట, ఎందుకంటే ఆయన కర్మదేవత కాబట్టి. సో మనం కార్మిక్ డెట్, మన అప్పుని ఎట్లా తీర్చాలి, తర్వాత ఇవన్నీ కూడా మనకి శని భగవానుడు ఉన్నటువంటి ద్వారా మనం మ్యాప్ చేసుకోవచ్చు. తర్వాత డొమైన్ వైజ్, అంటే ఏ రంగంలో ఉన్నాయి ఇవి మనకి భావాలు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్ గా కొన్ని హౌసెస్ కర్మకు సంబంధించిన హౌసెస్, 5th, 6th, 8th, 10th. సో ఇవన్నీ 8th ఏంటంటే హిడెన్ కర్మ అన్నమాట, ఇవన్నీ తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ అట్లాగే ఇంకొకటి మనకి ఐడెంటిఫై చేయగలిగింది దశా సిస్టమ్. గ్రహాలు కర్మల గురించి తెలియజేస్తే అది ఎప్పుడు ఫలవంతం అవుతుంది, ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని చెప్పేది దశ అన్నమాట. తర్వాత గోచారం. ఈ గోచారం ఏం చేస్తుందంటే ఈ కర్మ ఎప్పుడు మనకి డెలివర్ అవుతుంది అన్నది ఈ గోచారం తెలియజేస్తుంది. అంటే దశ, గోచారం ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ గా మనకి ఈ కార్మిక్ ట్రిగర్స్ కింద మనకి తెలియజేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు దాకా చెప్పుకునే అన్ని ఇట్లాగా అప్లై చేయొచ్చు స్టెప్ వైజ్. సో కర్మ అనేది ఏ ఒక్క ప్లానెట్ నుంచి మనకి చెప్పలేము. సో వాటి యొక్క రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత సో ఇవే కాకుండా ఇంకా మనకి హారోస్కోప్ లో తెలియజేసేది యోగాస్. మన రిలేషన్షిప్స్ అన్నాం కదా, యోగా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు వెసి యోగా ఉందనుకోండి ఒక చార్ట్ లో. వెసి యోగా అంటే ఏంటి, అంటే చంద్రుడు కాకుండా వేరే ఏదైనా గ్రహం సూర్యుడి నుంచి 2వ స్థానంలో ఉండటం. ఈ యోగం ఏం తెలియజేస్తుంది, అతనికి హ్యాపీగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడని తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే గత జన్మలో గనక అతని దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అతను గనక మంచి మనసుతో మిగతా వాళ్ళకి సహాయం చేస్తే ఈ వెసి యోగం వస్తుందన్న. తర్వాత నేను జస్ట్ ఒక 4 యోగాలు తీసుకున్నాను. ప్రతి యోగానికి ఇట్లా ఎప్పుడు మనకి అతను ఏం చేస్తే ఈ యోగా వస్తుంది, ఆ యోగానికి జరిగేటటువంటి ఈ జన్మలో ఆ భంగం కలిగించే కర్మలేంటి అన్నది కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ యోగాన్ని చూస్తే ఇదేంటిది అనమాట, సూర్యచంద్రులు కేంద్రంలో ఉంది.
సో ఇది ఉంటే ఏంటిది అనమాట, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవటం, డబ్బులు సరిగ్గా సంపాదించలేకపోవటం, వెహికల్స్ కొనలేకపోవటం, ఇవన్నీ ఇది ఎందుకు వస్తుంది అంటే గత జన్మలో తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయటం వల్ల వస్తుంది. అయితే ఇది భంగం ఎప్పుడవుతుంది అంటే అదే చార్ట్ లో గనక జూపిటర్ చంద్రుని ఆస్పెక్ట్ చేస్తే, అంటే ఏంటి, నెగ్లెక్ట్ చేశాడు కానీ ఏదో ఒక ఇండైరెక్ట్ గా పేరెంట్స్ ని సహాయం చేశారు, అట్లా ఉంటే గనక ఇది యోగ భంగం. అట్లాగే శాసయోగం, ఇది శని భగవానుడు కేంద్రంలో ఉండటం అన్నమాట. అట్లా ఇది రూలు, అది ఉంటే శాసయోగం అంటాం. ఇది ఏంటంటే ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే గత జన్మలో గనక సర్వెంట్స్ ని గనక పాస్ట్ లైఫ్ లో మంచిగా చూస్తే ఈ యోగం వస్తుంది. అట్లాగే వశీయోగం. సో ఇదేంటిది, అంటే సూర్యుడి యొక్క 12వ స్థానంలో చంద్రుడు కాకుండా వేరే ఏదైనా గ్రహం ఉండటం, ఇది కూడా ఐశ్వర్యాన్ని పిల్లల్ని ఇస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే తన గత జన్మలో గనక ఒక జాతకుడు ఆ తండ్రి యొక్క ఆస్తిని తన ఒక్కడే అనుభవించకుండా మిగతా వాళ్ళకి అందరికీ ఆ ఆస్తిని గనక సరిగ్గా పంచినట్టయితే అప్పుడు ఇది వస్తుంది అన్నమాట. అదే గనక 12లో చంద్రుడు ఉంటే గనక ఈ జన్మలో అతనికి కొంచెం ఆస్తి సంబంధించిన సఫరింగ్స్ వస్తాయి. అట్లాగే గజకేసరి యోగ, సో ఇది జూపిటర్ కేంద్రాల్లో ఉండటం. తర్వాత ఇది కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇస్తుంది కదా. ఇది ఎప్పుడు వస్తుంది అంటే గత జన్మలో డబ్బులు ఆశించకుండా గురుదక్షిణతోనే చదువు చెప్పడం. అదే సో దీని యొక్క యోగ భంగం ఎప్పుడు అవుతుంది అంటే జూపిటర్ కానీ మూన్ కానీ 6th 8th 12th లో ఉంటాం. అంటే ఏంటి, డబ్బుల కోసం ఆశించి కనుక చెప్తే ఈ యోగం భంగం అవుతుంది అన్నమాట. అట్లాగే లక్ష్మీ యోగం, 9th లార్డ్ శుక్రుడు ఓన్ హౌస్ లో కానీ ఎగ్జాల్టేషన్ అని కేంద్రంలో ఉండటం, ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే ఇతను గత జన్మలో గనక లక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ఈ యోగం వస్తుంది. తర్వాత సరే ఇదంతా కొన్ని యోగాలు. సరే ఈ యోగాలు ఎనలైజ్ చేసేటప్పుడు మనం ఏ చార్ట్ స్టైల్ ని వాడాలి అంటే, కావాలని తీసుకున్నాం ఇది. మనం అంతా సౌత్ ఇండియాలో ఇది వాడతాం, నార్త్ ఇండియాలో ఇది వాడతాం కదా. సౌత్ ఇండియన్ చార్ట్, నార్త్ ఇండియన్. కానీ ఈ 2 చార్ట్లు ఆస్ట్రాలజర్స్ వాడటం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫ్లో ఎట్లా ఉంటుంది తెలియాలి అంటే నార్త్ ఇండియన్ చార్ట్ లో ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 1st హౌస్ అన్నది ఫిజికల్ ఎనర్జీ, 12th హౌస్ అన్నది ఆ ఎనర్జీ డిసపియర్ అవటం కదా. సరే ఇక్కడ చూడండి, నార్త్ ఇండియన్ చార్ట్ లో ఈ 5th హౌస్ ఈ సోల్ సంచిత కర్మ, చూడండి 5th హౌస్ ఆఫ్ సంచిత కర్మాస్, అంటే గత జన్మలన్నిటి నుంచి అతను సంపాదించినటువంటి కర్మ ఈ 5th హౌస్ ద్వారా సోల్ ఎంటర్ అయ్యి, తర్వాత ఏమవుతుంది, తల్లి యొక్క గెస్టేషన్ పీరియడ్, గర్భం ఇదయ్యాక జన్మ జరిగి తర్వాత కర్మ చేస్తా 10th హౌస్ అనమాట. ఓకే, తర్వాత 9th హౌస్ కి ఇది అవడం, అంటే 5 4 1 10 9. చూడండి ఈ ఫ్లో ఎట్లా వెళ్తుంది అనేది కార్మిక్ ఫ్లో మనకి తెలియజేస్తుంది. అట్లాగే ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ద ఫ్లో ఇటు నుంచి గృహస్థాశ్రమం నుంచి ఇది చేయటం. సో ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ని అక్యుములేట్ అయ్యి వచ్చేటటువంటి ఆగామి కర్మ నెక్స్ట్ జన్మ కర్మ. సో ఈ ఫ్లో చూడాలి అంటే మనకి నార్త్ ఇండియన్ చార్ట్ వాడాలి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సురేష్ వండర్ఫుల్ అండి, చాలా మంచి ప్రెజెంటేషన్. సార్ ఈ ఆర్టికల్ మీరు పంపండి మనకి. ఆర్టికల్ పీపీటీ చాలా బాగా చేశారు సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, వండర్ఫుల్ పీపీటీ. నాకు మొత్తం ప్రతి స్లైడ్ ప్రేమ చూశాక రాహుకేతువులది వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దెన్ ఏ ఒక్క ప్లానెట్ కర్మకి కారణం అవుతుందని చెప్పడం చాలా బాగా అయింది. ఎందుకంటే అది కర్మ అనేది మల్టీ ఫేస్డ్ గా ఏ గ్రహం అయినా లేకపోతే 2-3 గ్రహాలు కలిసి అయినా సరే ఎగ్జిక్యూట్ చేస్తాయి.
అది చాలా లోతైన విషయం, బాగా చెప్పారు. అలాగే యోగాల గురించి చెప్పారు, చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫ్రేమ్. అండ్ ఆ పీపీటీ మొత్తం జనాలందరికీ ఇస్తే అట్లా నేను ఇప్పుడే PDF చేసి చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు, లోతైన చెప్పారు. నాకు బాగా నచ్చింది ఆ రాహుకేతువుల యొక్క విషయాలు, ఆస్పెక్ట్స్, కర్మ, కనెక్టివ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, చాలా మూలాల్లోకి వెళ్ళారు. బాగుంది. విజయలక్ష్మి గారు ఏమైనా చెప్తారా? గురువు గారు, నేను కొత్తగా జాయిన్ అయిన, నా నెంబర్ యాడ్ చేయరా అండి? చేస్తానండి, నేను చేస్తాను. అది మీరు 8978 ఒకసారి రాసుకోండి. సార్ చెప్పండి సార్. 8978 31 33 సార్ 33 32 32 సార్. నాకు మెసేజ్ పెట్టండి, నేను చేస్తాను. సరే సార్. సార్ మరొకసారి నెంబర్ మరొకసారి చెప్పరా? 8978 ఓకే 313332 3332. ఓకే సార్. అమ్మ విజయలక్ష్మి గారు, ఓకే, మనకి థ్యాంక్ సమయం యూ అయిపోతుంది. విజయలక్ష్మి గారు ఏమైనా చెప్తారమ్మా? రవీంద్రుడు గారు. విజయలక్ష్మి గారు చేతులు ఎత్తారు, అందుకోసం అడుగుతున్నాను. లేకపోతే మనం గురువు గారిని సార్, కర్మ జ్యోతిష్యము ధర్మ జీవన విధానం. పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు మనకి ఈ రోజుల్లో ధర్మ కర్మాధిపతి యోగం బాగా పనిచేస్తుంది సార్. 9-10 భావాధిపతుల సంయోగం బాగా పనిచేస్తుంది. కానీ మిథున లగ్నానికి గురు శనుల సంయోగం మంచిదిగా ఉండటం లేదు. జీవితంలో, వాళ్ళ వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి. అదేవిధంగా కర్కాటక లగ్నానికి ఇబ్బందులు వస్తున్నాయి, సింహ లగ్నానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ గురు శనుల సంయోగాన్ని బ్రహ్మ హత్య పాతకంతో పోల్చారు. ఎందుకంటే గురువుకి 9వ భావం, గురువు ఆ ధర్మము, భాగ్యము, గురుకృప, పూర్వపుణ్యము ఉన్న ఉన్నత సిద్ధాంతాలు సూచించే ఈ 9వ భావాన్ని ఈ శనితో కలిసినప్పుడు వాళ్ళకి బ్రాహ్మణ హత్య అనే ఒక దోషం అంటుకుంటుంది ఈ 3 లగ్నాల వాళ్ళకి. అందుకని వారి వివాహ జీవితం చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంది మనం అబ్జర్వ్ చేసినప్పుడు. కానీ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదము, అత్తామామల యొక్క ఆశీర్వాదము, రోజు వారి యొక్క పూజలు చేసుకుంటుంటే వీటి నుంచి మనం ధర్మో రక్షిత మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తున్నట్లుగా మనం ధర్మ జీవన విధానాన్ని ఆచరించాలని అనుకుంటే ఈ సత్యాచరణము ఆశించాలి, ఆచరణలో పెట్టాలి. గురుదేవ పితృభక్తి ఇది చూడాలి, సమాజ హితాన్ని చూడాలి, శాస్త్రోక్తమైన జీవన విధానాన్ని మనం గమనించాలి, కర్తవ్య నిష్ఠతో ఉండాలి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అప్పుడే మనకి మన వృత్తిలో ఎదుగుదల, మంచి పేరు, ప్రతిష్ట, అధికార స్థానము, గురువుల పెద్దల ఆశీర్వాదము, సమాజంలో గౌరవము, ధార్మిక భావంతో పనిచేయడము, జీవితంలో ముఖ్యమైన అవకాశాలు సరైన సమయంలో రావడం, ఇవన్నీ అందుకోవటం మనకి జరుగుతుంది. రాజయోగ స్థాయిని మనం అందుకోగలం ఎప్పుడంటే ధర్మ కర్మాధిపతి యోగాన్ని మనం పాటించినప్పుడు. ఇది సార్ నేను చెప్పేది. ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. మన కార్యక్రమంలో చివరిగా ఎప్పుడు మన గురువు గారు కమలాకర శర్మ గారు తమ ముగింపు జ్యోతిర్వాణి ఇస్తారు. వారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నమస్కారం అండి శాస్త్రి గారు. ఒక్క చిన్న విషయం. నమస్కారం అండి.
అద్భుతమైన వారి సమయం లేదు అందులో. ఒక్క క్షణం అండి. అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేశారు శివరాం గారు. చాలా చాలా సంతోషం. నమస్కారం ఆయన పాదాభివందనం. అయితే ఈ పుస్తకాలు మనకి 24వ తారీఖు మన సెమినార్‌లో గనక షేర్‌కి పెడితే అందరికీ వీలుగా ఉంటాయి. వెంటనే పుస్తకం చేతిలోకి వస్తుందని. తీసుకుందాం. తీసుకో. నేను వారితో కన్సల్ట్ చేసి ఆ రోజు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మంచి ఐడియా ఇచ్చారు సార్. గురుగారు यो देवस्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत्तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మూలభూతమైనటువంటి డాక్టర్ వై శివరామ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది చాలా విషయాల సమాహారం. మనం ఎప్పుడు మాట్లాడుకునేటటువంటి ఒక కామన్ వర్డ్ ఉంటుంది. ఇంతకుముందు మన గురుగారు చెప్పినట్టుగానే జాతకంలో గ్రహాలు అవి అక్కడ ఉన్నప్పుడే మనం ఎందుకు పుట్టుంటాము అనేటటువంటి ఒక బేసిక్ ప్రశ్న వస్తుంది మన మీద. దీనికి కారణానికి మనం అన్వేషిస్తూ వెనక్కి వెళితే మనకు కనిపించేటటువంటిది మన కర్మే. పూర్వకర్మల్లో మనం చేసినటువంటి చాలా రకాలైనటువంటి పనుల యొక్క సమాహారములో ముఖ్యంగా ప్రారబ్ధ కర్మకు సంబంధించినటువంటి అంశం మనకు ఉండేటటువంటి జాతకం. అటువంటి జాతకానికి తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది ధర్మం. కర్మ వల్ల మనకు చేసినటువంటి మంచి చెడు అనేటటువంటిది సూచన చేసింది జాతకం అయితే, చూసిన జాతకం మనకు రేపు ఎలా బతికితే బాగుంటుంది, గత కర్మలను దోషాలను నివారించుకుంటూ గుణాలను వృద్ధి చేసుకుంటూ జీవనానికి ఒక తరుణోపాయాన్ని ఎంచుకుంటూ తరువాతి వారికి అందరికీ కూడా మార్గదర్శనంగా ఉంటూ అన్నీ పక్కకు పెట్టి తనను తాను ఉద్ధరించుకుంటూ మోక్ష మార్గం వైపు వెళ్ళేటటువంటి ఒక గొప్పనైనటువంటి తరుణోపాయం. జ్యోతిషం అనేటటువంటిది ఒక్కటి మనకు మధ్యలో లేకపోతే ఇటు కర్మ అర్థం కాదు, అటు ధర్మము అర్థం కాదు. మూలము ఏం చేశామనే విషయము తెలియదు, అదేవిధంగా రేపొద్దున ఎలా నిర్వహించాలి జీవిత విధానం అనేది తెలియదు. చాలా రకాలైనటువంటి కథలు గాథలు అన్నీ కూడా మనకు గత కర్మల్లో ఏం చేశాము, ఏం చెయ్యకూడదు, ఎలా బతకాలి అనటానికే అనేక రకాల కథలు, ఉదాహరణలన్నీ కూడా. భారతీయ ధర్మమే ఇంత గొప్పది. అందుకనే భారతీయమైన పద్ధతిలో ధర్మం అనే వాడారు. వాయువు వీస్తుంది, నీరు ప్రవహిస్తుంది అనేటటువంటి విషయాలు ఎంత సహజంగా మాట్లాడతామో ఇవన్నీ కూడా ధర్మ ప్రకారమే. ధర్మం అంటే ఒక విధానము. అది ఎవరి విధానము అంటే ప్రకృతి విధానమే ధర్మం. మనం పెట్టుకున్నది న్యాయం, మనం నిర్వహించేది న్యాయం. ఒక ప్రాంతానికో, ఒక వాతావరణానికో, ఒక భావాలకో అది పరిమితమై ఉంటుంది. కానీ ధర్మం మాత్రం అట్లా కాదు. ధర్మం అనేటటువంటిది విశ్వం మొత్తంలో వ్యాపించి ఉండేటటువంటిది. అందరికీ ఒకే రకము సత్యము, ధర్మము, అదేవిధంగా మనకు జ్ఞానము మొదలైనటువంటి శబ్దాలన్నీ కూడా అవే భావాన్ని మనకు చెప్తూ ఉంటుంటాయి. ప్రేమ, చైతన్యం ఇదంతా ఒకే రకమైనవి. అందుకే ధర్మశబ్దం వాడటం అనేటటువంటిది కూడా చాలా గొప్పగా వాడతాం. నాలుకకు రుచి చూసే ధర్మం ఉంటుంది, కంటికి చూసే ధర్మం ఉంటుంది, చెవికి వినే ధర్మం ఉంటుంది, ఏదో కడుపుకు అరిగించే ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఒకవేళ కొనసాగకపోతే దానికి రోగం వస్తుంది. ఇంత జాగ్రత్తగా మనం వాడుతున్నాం, కానీ ఆ ధర్మాన్ని ఆచరించడం విషయం లోపల మాత్రం దానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. కాబట్టి ఈ ధోరణిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాతకం అనేటటువంటిది జాగ్రత్తగా అధ్యయనం చేయడం మొదలు పెట్టాలి. అందుకే జాతకం చూసేగానే ఏదో చెప్పేసేద్దాం, దీంట్లో ఇది అయిపోతుంది పోండి, అది అయిపోతుంది పోండి కాదు. ఏం చేయటం ద్వారా అతని యొక్క గత కర్మ లోపాలు తీరుతాయి, ఏం చేయటం ద్వారా అతనికి భవిష్యత్తు బంగారమయమవుతుంది. అది ఈ లోకం కోరికలు తీరటం కోసమే జాతకం కనుక అయ్యేటట్టయితే అది కేవలం మనం స్వార్థం అవుతుంది.
ఈ కర్మలను పరిపూర్ణం చేసుకొని ధర్మ మార్గం లోపల మన అర్థ కామాదులు పరిపూర్ణం చేసుకుంటూ మోక్ష మార్గానికి చేరటం అనేటటువంటిది మనిషి కావాలి, వ్యక్తి శక్తి కావాలి, మానవుడు మహనీయుడు కావాలి అనేటటువంటి భావనలో వెలుగుగా వ్యాపించడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. అందుకే జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయడం అంటే కేవలం 4-5 రకాలైనటువంటి సూత్రాలు నేర్చుకొని ఏదో 4 మాటలు చెప్పేసుకుంటూ బతకడం కాదండి. జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం వెనక విశ్వధర్మం ఉంది. ఆ విశ్వధర్మాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణమైనటువంటి అంగీకార యోగ్యమైనటువంటి జీవిత విధానం వస్తుంది. అనేక రకాల అంశాలను దీంట్లో మనము ప్రాతిపదికగా తీసుకుంటూ ఉంటాం. ఇంతకుముందే చర్చల్లోకి వచ్చాయి. కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏ గ్రహాలు ఏ రకమైనటువంటి విధానం తీసుకొస్తున్నాయి అని చెప్పేసి చర్చ వచ్చింది. ఏ గ్రహం అయినప్పటికీ కూడా ఎంతో కొంత కర్మ చేస్తేనే కదా ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం పుట్టింది. గురువు నవమంలో ఉండగానే పుట్టాము అని చెప్పేసానంటే పుణ్యకర్మ అన్నాం. ఇంకెవరెవరో అష్టమంలో ఉండగానే పుడితే ఇది పాపకర్మ అన్నాం. నిజానికి ఇంకా లోతుకు వెళ్ళి చూసేటట్టయితే పుణ్య పాప కర్మలు రెండిటిని కూడా పూర్ణం చేసుకుంటున్నప్పుడు మాత్రమే మనకు మోక్ష మార్గము అని చెప్పేసి అన్నారు. మోక్ష భావన అనేటటువంటిది కేవలం ఏదో మరణించిన తర్వాత వచ్చేటటువంటిది అనేటటువంటిది కాదు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ అంశంతోని కూడా అతిగా అంటుకోకుండా ఉండగలిగేటటువంటిది అని అర్థం. నిజంగా అంటు అనేటటువంటి అంశం మనం బాగా అధ్యయనం చేస్తే మనకు ధర్మము, మోక్షము ఈ అంశాల యొక్క సారం అర్థమవుతుంది. అంటుకోవటం అంటే తాకటం, ముట్టుకోవటం ద్వారా మనకు మళ్ళీ కడుక్కోవలసి రావటం అనేటటువంటిదే అంటుకోవటం. మనోభావాలకు అనేక రకాలైనటువంటి అంశాలు అంటుకుంటున్నాయి. 1 కాదు 2 కాదు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రించేంత వరకు కూడా నిద్రపోవటానికి అవసరమైన జీవన విధానంలో కూడా అనేక రకాల అంశాలు అంటుకుంటున్నాయి. ఈ పరుపు ఉంటేనే నేను పడుకుంటాను, ఇక్కడైతే నేను పడుకోలేను అనేటటువంటి మాట కూడా అంటుకోవటమే. ఒకచో నేలను పవ్వడించను, ఒకచో నొప్పారు పూసెచ్చపై, ఒకచో శాకములారగించను, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిని పీతాంబర శ్రేణి లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదినని ఏనుగు లక్ష్మణ కవి గారే చెప్పినట్టుగా గుర్తు నాకు. అందుకని అటువంటి వంశంలో మనకు వచ్చి చెప్పారు. ఇప్పుడు అటువంటి భావాలు మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే ఏంటంటే ఎక్కడ ఏమీ అంటుకోకుండా తన కార్యసాధన ఏంటి ఈ లోకానికి వచ్చింది అనేటటువంటిది ఒక జ్ఞానం ఏర్పరచుకొని ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆ జ్ఞాన మార్గం లోపల ఉండి వెళ్ళవలసినటువంటి గమ్యం ఏంటో తెలుసుకొని అటువైపు వెళ్ళడం అనేది జీవితం. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి అంశాలు మనని అంటుకునేటట్టుగా చేస్తాయి. తాత్కాలికంగా ఉండేటటువంటి చుట్టుపక్కల అంశాలు మనకు ఇబ్బందులు బాగా పెడతాయి. కొన్ని పదాలు మనకు తెలియకుండానే మనము జీవితంలో వాడతాం, కానీ అది అనుకోము. ఎవరైనా పోతే పెద్ద కర్మ అంటుంటాం, పెద్ద కర్మ చేస్తుంటారు అని చెప్పేసి. ఈ కర్మ పెద్దది, పోయిన తర్వాత ఇంకా బలంగా చేసేటటువంటిది. నిజంగా పెద్ద కర్మ అనేటటువంటిది అది అవునో కాదో మనకు తెలియదు, కానీ అత్యంత ఆప్తులుగా మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళతో మనకు ఉండేది పెద్ద కర్మ. అంటే అమ్మ నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు, దగ్గరి బంధువులు, అతి దగ్గరి అంటే మనని కంట్రోల్ చేయగలిగిన లేదా మనకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, అతి ఆప్తమైన స్నేహితులు, భార్యాభర్త, పిల్లలు, ఆ తర్వాత అత్యంత ఆప్తులుగా మెలుగబడేటటువంటి వాళ్ళు కొంతమందితో ఉండేటటువంటిది. ఎందుకంటే వీళ్ళతోనే మనకు అంటూ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళతోని తాత్కాలికంగా వస్తుంది, మళ్ళీ తాత్కాలికంగా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళతోని ఉండేటటువంటి దానివల్ల మళ్ళీ పుట్టుక మరణం ఏర్పడుతుంది. వీళ్ళది వ్యవహారం నుంచి ఇక్కడ వీళ్ళతోనే ఉంటూ కూడా ఇక్కడి నుంచి దూరంగా ఉండగలిగేటటువంటి స్థితికి మనం ఎదగడం అనేటటువంటిదే కావాలి. ఎందుకు ఈ మాటలు గుర్తొస్తున్నాయి అంటే, అవును, ఆయన వాళ్ళిద్దరే అమ్మా నాన్న ఎందుకు కావాలి?
ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి భార్యాభర్త ఎందుకు కావాలి, ఈ పిల్లలే వీళ్ళ కడుపులో ఎందుకు పుట్టాలంటానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు దొరకవు. ఇది ధర్మ ప్రకారంగా వెళ్తున్నది. ఈ ధర్మకు మూలమైనటువంటిది కర్మ. ఎవరి కర్మల్లో ఎవరెవరితోని మనం చేసినటువంటి మన మనస్సుల్లో కోరుకున్నటువంటి తీవ్రమైన కోరిక, తీవ్రమైన వ్యతిరేకత అనేటటువంటివి అప్పటి సంతోషం అంతా కూడా ఇప్పుడు పుణ్యంగాను, అప్పటి బాధలన్నా కూడా ఇప్పుడు అంతా కూడా బాధలుగాను, అప్పుడు ద్వేషించినవన్నీ ఇప్పుడు బాధలుగాను మనకు కనపడుతూ వస్తుంటాయి. ఆయన ఆఫీసర్ గాను రావచ్చు, ఇంకేదో రూపంలో రావచ్చు, కానీ కర్మ మనది అని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. చాలాసార్లు మన దగ్గరికి కొన్నిసార్లు వస్తూ ఉంటుంటాయి. భర్త భార్య ఇద్దరు నుంచి వచ్చేసి మా వారితోనే నాకు చాలా ఇబ్బంది ఉందండి, మా ఆవిడ నాకు చాలా గయ్యాళిదండి, చంపేస్తుంది నన్ను రోజు అని ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ క్షణానికి మనము అవతల వాడి జాతకాన్ని పరిహరించాలని చూస్తూ ఉంటాం. నిజానికి నా కుమారుడు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటున్నాడండి, లేదా నాకు మా నాన్నతో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ సూక్ష్మం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు నిజంగా బాధపడుతున్నారు ఈ అంశం మీద? బాధపడేటటువంటి వాడు అంటే ముళ్ళు ఎవరికి గుచ్చుకుందో గుచ్చుకున్న వానికి మందు వేసుకోవాలా, లేకుంటే ఎదుటి వాడిని ముళ్ళు జాతకం చూడాలా? ఇప్పుడు ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, నా కొడుకు నాకు ఇష్టం లేదు అని అంటుంది తల్లి తండ్రి వచ్చేసి. బానే ఉన్నాడు, వాడు అమ్మాయి భుజం మీద చేసుకుని తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి కర్మలో బానే ఉంటుంది, వాడి జాతకం చూస్తే వాడు ఎంజాయ్మెంట్ జాతకంలో ఉంటాడు. కానీ ఏడుస్తున్నవాడు ఎవడిక్కడ? ఈ ఏడుస్తున్న వాడిది కర్మ. ఇది ఎందుకో వీడికి ఈ కర్మ ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడో ఎవరి సంతాన జీవితంలోనూ వీడు చేసిన తప్ప. అందుకని ఈ ధోరణి మనకు అలవాటు కాక మనం చేస్తున్న పని ఏంటంటే ఆ అబ్బాయి జాతకం చూసి ఈ అబ్బాయిలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, కాబట్టి ఇట్లా చేశాడు అట్లా చేశాడు, అబ్బాయి కోసం మనం హోమాలు చేద్దాం, పూజలు చేద్దాం. అబ్బాయికి హోమాలు చేయటం ఎందుకని, మీకోసం చేసుకోండి ఫస్ట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కర్మ జీవిత విధానం. లోపము తగ్గించుకొని గుణం పెంచుకోవటం అంటే ఈ ధోరణిలో ఆలోచించాలి. ఇదే ధోరణిలో మన జీవిత విధానం కొనసాగితే తప్ప మనం ఆలోచించే జీవిత విధానం మారదు. కాబట్టి ధర్మం అనేటటువంటిది స్పష్టంగా ఆచరించాలి. నిత్య జీవితం లోపల కర్మ సాధన పరిపూర్ణంగా కొనసాగాలి. అంటులేని కర్మ కొనసాగుతూ ఉండాలి. ఆ అంటులేని కర్మ కొనసాగేటటువంటి జీవిత విధానమే మనకు పరమార్థమైనటువంటి జీవిత విధానం అవుతుందని చెప్పేసి నా భావన. ఈ భావనకు పూర్ణంగా జ్ఞానము జ్ఞేయం అనేటటువంటి ఈ గ్రంథం ద్వారా అనేక విషయాలను అందించినటువంటి శివరాం ప్రసాద్ గారికి, అదేవిధంగా ధనంజయ గారు, ఇతర పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి సబ్జెక్ట్ని ఈరోజు మనకు మార్గంగా ఇచ్చినటువంటి శాస్త్రి గారికి, గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గుర్తు చేస్తున్నాం, మే 24 నాడు మనం అందరం ప్రత్యక్షంగా కలుద్దాం అనుకుంటున్నాం. వైద్య జ్యోతిషం మీద మనం మాట్లాడుకోదలుచుకున్నాం. వైద్య జ్యోతిషం, జ్యోతిర్వైద్యం అనే అంశంలో నూతనమైనటువంటి భావాలు, మీ అనుభవాలు, ఈ రోజు మాట్లాడినటువంటి అంశాలతో సహా ఏవైనా సరే వ్యాస రూపంలో తప్పనిసరిగా వితిన్ 4-5 డేస్లోనే, ఇంకా అయిపోయింది సమయం, మనం తొందరపడాలి. ఎందుకంటే ఆ రోజు కనీసం ఒక 250 పేజీల గ్రంథం మనం ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అతి తక్కువ సమయంలోనే మీరు రాసేటటువంటి వ్యాసాలన్నీ రాసి పంపించాలని అందరికీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం. ధన్యవాదాలు.